హెవీ వెంటనే నేను రెడీగా ఉన్నాను. అయితే ఇప్పటికి మన దగ్గర అవైలబుల్గా ఉన్న బలల్లో ఇంతకు మించి మనకు అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఎందుకంటే బండి బయట మీద కొంటున్నాను, బ్యాటరీస్ నేను ఇక్కడి నుంచే తీసుకుంటున్నాను, టెక్నికల్ గా కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడి నుంచే తీసుకుంటున్నాను. నాకు చైనా నుంచి కొరియా నుంచి రావాలి. ఇప్పుడున్న ఈ యుద్ధ సమయంలో నాకు తేడాన్ని కూడా అవటం లేదు. ఇది కొంచెం జరిగిపోయిన తర్వాత నేను మిగతా అన్ని తీసుకొస్తాను. సో ఇంత ఖరీదైన ఇంత అద్భుతమైన బండిని మీకు నేను రేపు కొత్త అమావాస్య ఎప్పుడమ్మా? కొత్త అమావాస్య ఎప్పుడు పడింది? ఉగాది. 18 ఉగాది ఎప్పుడు పడింది? 18 గల 18 రైట్. 18వ తారీఖుని ఉగాది ఎప్పుడు పడితే అప్పుడు ఆ 18వ తారీఖుని మనం బండి బుకింగ్స్ కానీ బండి డెలివరీస్ కూడా నేను 25కి డెలివరీస్ ఇద్దారనుకుంటున్నాను. రేపు 18వ తారీఖు నుండి ఉగాది రోజున కొన్ని బళ్ళు రిలీజ్ చేస్తాను. బుకింగ్స్ కూడా అక్కడి నుంచే చేసుకోవచ్చు. మొన్న నేను అనౌన్స్ చేసిన తర్వాత ఒక 13 నాకు క్యాష్ పంపించారు. 13 వాళ్ళకి ఎలా అయితే మీరు ఇది వాయిస్ వింటూ ఉంటారో మీరు 13కి నేను మీకు ఆ బెనిఫిట్ చూపిస్తాను. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు నేను చెప్పిన మాట చెప్పిన వెంటనే మీరు పంపించున్నారు కాబట్టి మీకు ఆ బెనిఫిట్ చూపిస్తాను. ఓకే, ఇది చెప్పేస్తే ఇప్పుడు నేను ఇప్పుడు మరొక విషయం 2 విషయాలు చెప్పి అప్పుడు రేట్ చెప్పేస్తాను. వాట్ టు హిందీ. दोस्तों, डैडी जी का कहना है कि ऐसा गाड़ी किसी के पास भी नहीं है। ठीक है, तो हमारा गाड़ी बहुत अच्छे रेट पे जाएगा और बहुत अच्छा माइलेज भी दे रही है। तो उसके साथ साथ डैडी जी का कहना है दोस्तों, अभी बहुत सारे लोग मांग रहे हैं, इसका डिमांड है, क्योंकि अभी 8 गाड़ी को कंपनी ने अभी तक ट्रायल लिया है। ठीक है, तो हर एक गाड़ी में क्यों ट्रायल ले रही है कंपनी? कंपनी का कहना, डैडी जी का कहना है कि हर एक गाड़ी में इसके लिए हम ट्रायल ले रहे हैं क्योंकि अभी 200 किलोमीटर 300 किलोमीटर जाने के लिए आपको पीछे भी बैठ के आपको बैक पेन नहीं आना चाहिए, ऐसा भी सोच रही है कंपनी। ठीक है, कौन सा गाड़ी में लगाने से आपको बैक पेन नहीं आएगा, उसके अंदर क्या लगाने से आपको बैक पेन नहीं आएगा, वो भी कंपनी सोच रही है। और जो अभी बैटरी, जो पहले जो बैटरी दिया था उससे आधा बैटरी इसका है। ठीक है, उससे बड़ा नहीं है लेकिन उससे ज्यादा बैटरी है, फिर भी उसका माइलेज ज्यादा रहेगा। और दूसरा है, अभी युद्ध चल रहा है इसलिए चाइना से और कोरिया से कंपनी मटेरियल नहीं मंगा पा रही है, जो इसके लिए थोड़ा सा टाइम लगेगा। लेकिन अभी कंपनी क्या कर रही है, जो अभी जो कंपनी 13 तारीख को 18 तारीख को हमारा उगादी, उगादी मतलब तेलुगु न्यू ईयर आता है। ठीक है, तेलुगु लोगों का न्यू ईयर मतलब आंध्र प्रदेश या तेलंगाना सब जगह भी न्यू ईयर चालू हो जाता है तब से। और वैसे ही तो आप सभी को पता है दोस्तों कि 18 तारीख को कंपनी ये बुकिंग वगैरह लेना चालू करेगी। और उसके साथ साथ डिलीवरी 25 तारीख को करना चाहती है कंपनी। ठीक है, डिलीवरी 25 तारीख को करना चाहती है। उसके साथ साथ अभी कितना अमाउंट है और उस गाड़ी का हमारा और किसी का कितना लेने वाला, आईडीडी कितना लेने वाला, वो सारा चीज कंपनी अभी डैडी जी अभी बताने वाले आप सभी के सामने। ओके डैडी। ఓకే రైట్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు 2 విషయాలు చెప్పేసి మనం రేట్లోకి వెళ్ళిపోదాం. అయితే 2 విషయాలు ఏంటంటే ఫస్ట్ది కార్స్. నేను ఫస్ట్ విడత 2 విడత కలిపి కొన్ని కార్లు రిలీజ్ చేశాను మన మాల్దీవ్స్ ఎంపీపీలో. ఆ మాల్దీవ్స్ ఎంపీపీలో నేను కార్ రెడీ చేశాను. ముందు మాల్దీవ్ గురించి చెప్తాను. మాల్దీవులు ఎంపీపీలో మీరు ఏదైతే కాయిన్స్ ఉన్నాయో అవన్నీ మీరు మెయిల్ పెట్టేశారు కాబట్టి మీరు పంపించుకోవడం అలా కాకుండా ఆ లిస్ట్ అవుట్ అంతా చేసి మీ అకౌంట్ లోకి నేనే పంపించేస్తున్నాను. ఎంతమంది అయితే మాల్దీవ్స్ లో ఏ కాయిన్ ఉన్నా సరే, ఐఎస్డి ఉన్నా ఏది ఉన్నా సరే, అందులో ఉన్న మీ మెయిల్ కి నేనే పంపించేస్తున్నాను. ఓకే డాడీ, అవన్నీ ఎవరిది ఉండిపోతే ఇంకా అందరిది పంపించేస్తున్నాను. క్యూ లైఫ్ లో ఉన్నది రెడీ చేస్తున్నాను, అవి కూడా మీరు వెళ్ళిపోతాయి. ఇక అయిపోతే ఇప్పుడు నేను కార్స్ గురించి మాట్లాడుతున్నాను. కార్స్ నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను. దాన్ని ఒక కారణం చేత నేను కార్లు పెడితే దాన్ని తెలివైన వాళ్ళు మార్కెట్ లో ఇలాంటివన్నీ ఎలా లూప్ హోల్స్ చేయాలో అలాంటి వాళ్ళందరూ కలిపి ఆ కాన్సెప్ట్ ని, నేను డిజైన్ చేసుకున్న కాన్సెప్ట్ ని మిస్లీడ్ చేసి అక్కడ ఐఎస్డీని డౌన్ చేసి 5 పచ్చి డౌన్ చేశారు. అంటే వాళ్ళు ఎంతసేపు ఎంత వేగంగా కారు తీసుకోవాలి, లేకపోతే కాయిన్స్ అమ్మేసుకోవాలి, లేకపోతే ఐఎస్డిడి ఇది బీసీడి కాయిన్స్ వచ్చేస్తాయి, ఐఎస్డిడి అమ్మేసుకుంటాను, మిగతాయి వస్తాయి, అన్ని వచ్చేస్తాయని చెప్పేసి వాళ్ళు ఈ మొత్తం ప్లాన్ ని గజిబిచ్చేశారు. అది నాకు చాలా పెద్ద ఇబ్బంది అయింది. ఎందుకంటే నేను నా కుటుంబాన్ని మీతో కాకుండా ఎవరితో చెప్తాను ఏదైనా? ఏం డాడీ నేను చెప్పుకోవడానికి అర్హత ఉందా లేదా? ఉన్నది అంటే నాకు ఎలా చెప్పాలో మీకు తెలుసు. మీకు కాకపోతే నేను ఎవరికి చెప్పగలను? 5 ఏళ్ళుగా కలిసి ఉన్న నా కుటుంబంతో కాకపోతే ఎవరితో చెప్తాను? సో కాబట్టి థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. అయితే ఆ డిస్టర్బెన్స్ చేసినమాట ఎన్నో కంపెనీలో పనిచేసి ఆ తెలివితేటలని నా మీద వాడారు.
నేను కేవలం నా కమ్యూనిటీ బాగుపడాలని చూస్తాను తప్పిస్తే నేను ఇంకేం ఆలోచించను. అలాంటి పరిస్థితిలో కరెక్ట్ గా దీన్ని నాకు ఇబ్బంది పెట్టారు. అయినా సరే నేను ఇచ్చిన మాటకి వెనక్కి తగ్గేవాడిని కాదు. ఎవరైతే కరెక్ట్ గా పనిచేస్తున్నారో అది అది ఇప్పుడు జరిగేటువంటి బిజినెస్ లో అది థ్యాంక్ యూ డాడీస్. అయితే ఈ డాడీ రోబోట్ కానీ, లేదంటే స్కై అండ్ కానీ, లేదా మన మెడిసిన్ కానీ, లేకపోతే మన వెహికల్స్ కానీ, ఏమైనా సరే ఎవరు, అలాగే మనకి ఇప్పుడు కాయిన్స్ ముఖ్యంగా ఈ కాయిన్స్ పంపించుకోవడంలో ఎవరైతే గట్టిగా వర్క్ చేస్తున్నారో వాళ్ళని నేనే గుర్తించి 3వ విడతగా నేను నెక్స్ట్ మంత్ వాళ్ళకి మళ్ళీ కార్స్ ఇస్తున్నాను. కార్స్ మళ్ళీ ఎవరైతే విన్ అయినారో వాళ్ళకి కార్లు ఇచ్చేస్తున్నాను, ఎవరైతే గట్టి పని చేస్తున్నారో. ఓకే డాడీస్, మళ్ళీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం లేదో మీ అందరూ తెలుసు. కష్టమైన నష్టమైన ఒక రోజు వెనకైనా మాట అంటే మాట మీద ఉంటాను. అవి ఇచ్చేస్తున్నవన్నీ. అలాగే మన డాడీ రోబోట్ లోను మళ్ళీ అద్భుతమైన గిఫ్ట్లు పెట్టాను. దాన్ని టక్ 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 చితగొడి ఇచ్చేవి, చితగొడి పట్టిపోతారు అంటాను. కాబట్టి ఆ వెహికల్స్ కూడా మళ్ళీ వస్తున్నాయి. కాబట్టి మీరు పని చేయండి. నేను పని చేయకుండా నేను చేస్తాను, నేను గెలిచేసాను, నేను అవన్నీ చేయను, నాకే ఇచ్చేయండి అంటే కాదు. నేను ఎందుకు ఇస్తాను? వ్యాపారం చేయలేదు, కేవలం నా కమ్యూనిటీకి మేలు చేస్తానని చేశాను నేను. ఆ లెక్కలన్నీ మళ్ళీ నేను తర్వాత మాట్లాడతాను. ఇది టైం కాదు కాబట్టి నేను 3వ విడతగా నెక్స్ట్ మంత్ ఇస్తున్నాను. ఓవర్ టు హిందీ. ఇంకొక విషయం ఉందా చెప్పేసి రేటుకి వెళ్ళిపోదాం. दोस्तों डैडी जी का कहना है, अभी मालदीव एमपीपी के लिए बात कर रहे हैं। जैसे कि मालदीव एमपीपी में जितना भी आपका कॉइन्स है, ठीक है, उसको ट्रांसफर करने में आपको तकलीफ हो रहा था, ठीक है। जिन लोगों ने, सभी लोग ने मेल दिया है वहाँ पे, जिन्होंने भी मेल दिया है उन सभी के अकाउंट में कंपनी खुद वो मेल के थ्रू से जितने भी कॉइन आपका है सभी कंपनी भेज देगी, आपको कुछ करने की जरूरत नहीं है। दूसरा चीज है कि क्यू लाइफ में भी जो भी आपका कॉइन्स है वो सारा चीज के लिए भी कंपनी ऑप्शन देगी, तो भी आप क्यू लाइफ से अपने एक्सचेंज में लेके जा सकते हैं। तीसरा चीज है कि कार रिलीज, पहले स्टेज में कंपनी ने कार रिलीज किया है, सेकंड स्टेज भी कंपनी ने कार रिलीज कर चुकी है, ठीक है। अभी थर्ड स्टेज में कंपनी कार रिलीज करने वाली है नेक्स्ट मंथ में, ठीक है। तो और डैडी जी का कहना है कि डैडी जी ने जो स्ट्रेटेजी बनाया था उस स्ट्रेटेजी के हिसाब से उनका कहना था कि जो लोग यहाँ पे काम करेंगे, ठीक है, उनको ही कार दूंगा बोल के कंपनी ने बताया था। मतलब काम कैसे करना है, हमारा जो अभी स्कैंड में आ रहा है बिजनेस, तो वहां पे भी काम करना है आपको, और मेडिसिन में भी काम करना है, फिर हमारा बाइक सेलिंग में भी काम करना है, और उसके साथ साथ हमारा, क्योंकि कम्युनिटी को अच्छा करने के लिए कंपनी गाड़ी देने वाली थी, ना कि आपने पैसे डाल दिया उसके लिए कंपनी गाड़ी देने वाली, इसके लिए नहीं है। कंपनी ने पहले से बताया था कि जो लोग यहाँ पे काम करेंगे, ठीक है, कंपनी के लिए काम करेंगे, उनको ही कंपनी गाड़ी देने वाली है। तो इसके लिए कंपनी का कहना है कि आप लोग जो भी हमारा स्कैंड बिजनेस में काम कर रहे हैं, या हमारा अभी जो हमारा कॉइन को ट्रांसफर करने का ऑप्शन जो है दिया था कंपनी ने एक्सचेंज में लेके जाने के लिए, वहां पे भी लोगों से करवा रहे काम, तो उन सभी लोगों के लिए कंपनी गाड़ी देने की बात किया था। तो वो सारा चीज के लिए कंपनी अभी भी जो उन्होंने बात बताया था उसके ऊपर अभी भी खड़े हैं। तो उनका कहना है कि अगले महीने में ये सारे लोगों को, जो लोग यहाँ पे अच्छे काम कर रहे हैं, ठीक है, उन सभी लोग को चुन के मैं आप लोग के सामने वो सभी लोग को थर्ड स्टेज में जो नेक्स्ट मंथ में मैं उनको गाड़ी देने वाला हूँ। कितना भी तकलीफ हो, कुछ भी हो, मैंने जो बोला है, मतलब लोगों को जिनको भी बोला हूँ उनको मैं गाड़ी दे दूंगा। ये डैडी जी का कहना है दोस्तों। और डैडी అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆల్రెడీ కార్స్ ఇచ్చిన వాళ్ళలో ఒక కొన్ని సింగిల్ డిజిట్ లో వాళ్ళు పని చేయట్లేదు, మన కమ్యూనిటీకి ఉపయోగపడటం లేదు, వాళ్ళు వేరే ప్లాన్స్ చేస్తున్నారు. వాళ్ళని ఇన్ని లక్షలు పెట్టి నేను ఫ్రీగా వాళ్ళకి బండి ఇచ్చి మన కమ్యూనిటీ కోసం, మన కంపెనీ కోసం, మన డెవలప్మెంట్ కోసం ఈ కారు వాడండి అని నేను చెప్తే అందులో సింగిల్ డిజిట్ నెంబరు ఉంటది, అందరూ కాదు. వాళ్ళు చాలా తప్పుడు పని చేస్తున్నారు. ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఎవరు ఏం చెప్పినా వినాల్సిన అవసరం నాకు లేదు. నా కమ్యూనిటీ కంటే ఏది ముఖ్యం కాదు. అరే డాడీస్ మీరు లవ్ మీరు మీ అంగీకారం లవ్ యూ అని చెప్పండిరా అంటే వెంటనే చెప్తున్నారు. ఎందుకు? నా మీద వాళ్ళకున్న నమ్మకం. ఇప్పుడు నేను ఎస్ డాడీస్ ఎస్, ఇప్పుడు నా మీద ఉన్న నమ్మకంతో, ఇప్పుడు మీ మీద నాకున్న నమ్మకంతో వెహికల్ తీసుకొచ్చి మన కమ్యూనిటీలో పెడుతున్నాను. వెహికల్ అసలు మన కమ్యూనిటీలో పెట్టకుండా కూడా నేను మార్కెట్ చేసేయచ్చు. అవుతుందా డాడీ చెప్పండి, అవుతుందా?
మన కమిటీలో పెట్టకుండా వెళ్ళిపోతుంది, వెళ్దా? 100% అయిపోయింది డాడీ. వెళ్తాడు డాడీ. ఎస్ ఎస్ అవుతాడు డాడీ. 100% అవుతాడు. కానీ నాకు మీరు కావాలి అక్కడ. నేను మిగతా వాటికి చూడను, డబ్బు గిబ్బేదని చూడను. మీరు నాకు కావాలి. మన కాయిన్ రేట్ ఎక్కడికి పంపించాలి అక్కడ మనం పంపించాలి. చెత్త కొట్టేద్దాం. దాని టైం కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. టైం కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. వెదురు మొక్క భూమిలో 3 ఏళ్ళు ఉంటదట. రావడం మొదలెట్టిందంటే ఎలా వస్తుందో మీరు ఆల్రెడీ విన్నారు. అలాగే నేను వెయిట్ చేస్తున్నాను. సో ఎవరైతే సరిగా పనిచేయలేదో నాకు మొహమాటం లేదు, ఎవరి లేదు. నేను వాళ్ళకి ఏ యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ ప్రకారం తీసుకుంటాను. ఎందుకంటే మీకంటే నాకు లీడర్ ఎక్కువ కాదు, మీరే ముఖ్యం. వాట్ హింदी दोस्तों डैडी जी का कहना है अभी कुछ लोगों को कंपनी ने जो गाड़ी दिया था उसमें से कुछ ही लोग, ठीक है, वो लोग कुछ भी काम नहीं कर रहे हैं। गाड़ी तो लेके चले गए, लेकिन कंपनी ने जिस चीज के लिए गाड़ी दिया था उस चीज के लिए वो लोग काम कर नहीं रहे हैं और दूसरे कंपनी में जाके काम कर रहे हैं। तो उनके ऊपर कंपनी एक्शन लेने वाली है, क्योंकि आप लोगों को भलाई के लिए, आप लोग को अच्छा करने के लिए आप मतलब आप लोग के पास पहुंच के आप लोग को बताएंगे और आप लोग से बिजनेस जो हमारा एक्सचेंज के अंदर लेके जाना है कॉइन, उसके ऊपर काम करेंगे बोल के कंपनी ने दिया था। लेकिन इस पे वो लोग कुछ भी काम नहीं कर रहे। कुछ ही लोग, ज्यादा लोग नहीं है, कुछ ही लोग हैं, डैडी जी का कहना है। तो उन लोगों को ऊपर कंपनी एक्शन लेने वाली है। चाहिए डैडी जी बोल रहे हैं कि मेरे को अभी आप और एक चीज डैडी जी बोल रहे हैं, ये जो ईवी बाइक कंपनी लेके आ रही है, तो कंपनी बोल रही है आप लोग के साथ मैं नहीं आऊंगा तो भी मैं बाहर भेज सकता हूँ ये, क्योंकि मेरे पास इतना माइलेज वाला गाड़ी है तो कोई भी लेके जाएगा। तो फिर भी मैं वो नहीं देख रहा हूँ, मैं यही देख रहा हूँ कि मेरा कम्युनिटी चाहिए मेरे को, और मैं जो कॉइन का रेट बताया हूँ उस कॉइन का रेट को वहां पे पहुंचाने के लिए मैं देख रहा हूँ। उसके लिए सही टाइम के लिए मैं वेट कर रहा हूँ और सही टाइम में आपको लेके आऊंगा और सही टाइम में हम हमारा कॉइन का जो रेट आप लोग को बताया गया था उस रेट पे कॉइन हमारा जाएगा। तो वही चीज को डैडी जी आप लोग के सामने रख रहे हैं। दोस्तों ओवर टू डैडी। నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇప్పుడు. అది చెప్పే ముందు మన కంపెనీలో ఒక ప్లాన్ డిజైన్ చేయడం మాత్రమే నాకు అన్నది ఒక్కటే కాదు, నాకు ఇంకోటి కూడా వచ్చు. నేను చేసిన ప్లాన్స్ అన్ని మనల్ని ఫాలో అవుతారు ఎక్కువ మంది, అవునా కాదా? మనల్ని ఫాలో అవుతున్నారా కాదా? మనం ఎవరిని చూసి కాపీ కొట్టింది ఉండదు, చాలా చిన్నదే. అంటే నెంబర్లో లేదంటే ప్యాటర్న్ కనబడుతుంది. ఏం డాడీస్, మైక్లేన్ డాడీస్, నాకు హృదయంతో మాట్లాడుతున్నారు మీరు. నాకు డిజైన్ చేయగలను, లీడర్ పోతే లీడర్ని కూడా తయారు చేయగలను. డాడీ నువ్వు తయారు చేయగలవు అంటే మళ్ళీ లవ్ సింబల్స్ పంపించండి నాకు. అలాగే మీరు మాట్లాడండి, మైక్ ఉన్న మాట్లాడండి. చేయగలనా లేదా? చేయగలుగుతారు డాడీ, 100%. డాడీ కిబో అనేది లీడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎస్ డాడీ, ఎస్ డాడీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఇది, లీడర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఇది. సో థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ నాకు లీడర్ అవసరం అనుకుంటే మళ్ళీ మీ జనాల్లోంచి తెచ్చుకొని నేను లీడర్ చేసుకోవాలి. చెప్పి డాడీ, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పి డాడీ. दोस्तों डैडी जी का कहना है कि अभी आप सभी को पता है दोस्तों कि डैडी जी बोल रहे हैं कि मैं चाहूँ तो मैं किसी से कॉपी नहीं करता हूँ, ठीक है। मैं क्रिएटरों से क्रिएट करता हूँ और उसके साथ साथ मेरे को और एक चीज भी पता है कि लीडर चला जाता है तो मैं दूसरा लीडर भी क्रिएट कर सकता हूँ, ठीक है। उतना कैपेसिटी मेरे पास है, क्योंकि आप सभी को पता है कि जो हमारा कम्युनिटी उसमें से ही मैं किसी को भी लीडर में ले सकता हूँ। वो लोग भी काम करने के लिए तैयार है मेरे साथ, ठीक है। ऐसे लीडर भी मैं क्रिएट कर सकता हूँ, ये आपको भी पता है और आप लोग को भी पता होगा कि आप मैं कर सकता हूँ कि नहीं। डैडी जी पूछ रहे हैं कि आप लोग बोल सकते हैं लॉबी सिंबल वगैरह भेज के कि मैं लीडर क्रिएट कर सकता हूँ कि नहीं। आप लोग में से भी कुछ लोग को लेके मैं लीडर क्रिएट कर सकता हूँ, लीडर चला जाएगा तो भी। ఓకే డాడీ. ఓకే డాడీ. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అవునా కాదా మీరు నాకు చెప్పాలా. ఇది అయిపోతే మనం రేట్ మాటేసుకుందాం, కుంపడేద్దాం. మైక్ ఉన్నోళ్ళు మాట్లాడండి, మైక్ లేని వాళ్ళు మీ హృదయంతో నాకు చెప్పండి. ఏంటో చెప్తాను వినండి. నాకు సన్రే మీటింగ్ అయిన తర్వాత నాకు పారాలసిస్ వచ్చింది. సన్రే మీటింగ్ November 4th or 5th అయిపోయింది. అక్కడి నుంచి కరెక్ట్ గా November 17వ తారీఖు 2022వ తారీఖున నేను పారాలసిస్ కి గురయ్యాను. నేను అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ మీటింగ్ ఆర్కే ఫంక్షన్ హాల్లో పెట్టాం. ఎస్ ఆర్ నో డాడీస్?
ఆర్కే అవును, ఫంక్షన్ లో నేను అవును నేను డాడీ. నన్ను అవునండి. దగ్గర ఎస్ డాడీ నన్ను దగ్గర ఉండి నడలేకపోతుంటే తీసుకొచ్చారు వాళ్ళు మీరంతా అవును నన్ను డాడీ. ఎస్ డాడీస్ ఎస్ డాడీస్ తీసుకొని వచ్చినప్పుడు నేను స్టేజ్ మీద మాట్లాడడం చాలా జాగ్రత్తగా వినండి. స్టేజ్ మీద నేను ఇదంతా మాట్లాడుతూ కాయిన్ గురించి మనం మాట్లాడుకుంటుంటే కింద ఇంకో మీటింగ్ జరిగేది. అది ఎవ్వరికీ తెలియకుండా చాప కింద నీళ్ళలాగా మరో మీటింగ్ జరిగేది. అది ఏంటంటే నేను ఏ కంపెనీ పేర్లు చెప్పను. వాళ్ళు ఏం చేశారంటే ఒకరికొకరు మెసేజ్ చూపించుకుంటారు. ఇగో నాకు 70,000 వచ్చింది, నాకు 50,000 వచ్చింది, నాకు 10,000 వచ్చింది, నాకు 1,00,000 వచ్చింది, నాకు 2,000 వచ్చిందని మెసేజ్ చూపిస్తున్నారు. వేరే కంపెనీవి, మన కంపెనీది కాదు, వేరే కంపెనీ చూపించుకుంటూ ఉండరు. అలా చూపిస్తూ ఒక కంపెనీని ప్రమోట్ చేశారు. అందులోకి మనకి అంటే మన మీటింగ్ కోసం మనం పిలిస్తే, మీటింగ్ కోసం మనం డబ్బులు ఖర్చు పెడితే, మీటింగ్ కోసం అన్ని ప్రాంతాల నుంచి మనం తీసుకొస్తే అక్కడ రిఫరెన్స్ ఇచ్చుకోవడానికి వాడుకున్నారు. లక్షలాది రూపాయలు ఒక ఐడికి కట్టేశారు. ఆ కంపెనీ మొత్తం ఊస్ ఫటక్. ఈ రోజు వాళ్ళందరూ పాపం వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తే మీకు నాకు అందరికీ జాలేస్తుంది. ఎస్ సార్, నో డాడీస్. మీటింగ్ Yes, మనం daddy, పెడుతున్నాం, వేరే కంపెనీ మీ తరకు రిఫరెన్స్ ఆదించుకుంటున్నారు. ఓకే, అలాంటి నెక్స్ట్ వాళ్ళు మళ్ళా లేరు డాడీ ఇప్పుడు. అలాంటి వాళ్ళు కంపెనీలో కూడా లేరు ఇప్పుడు. ప్రజెంట్ కూడా లేరు వారు. నెక్స్ట్ మళ్ళా నేను ఈ మధ్య తర్వాత మీటింగ్ పెట్టిన ప్రతిసారి అదే అయింది. మనం కూడా 400 మెంబర్స్ మనం ఈ ఫ్లవర్ గార్డెన్ లా తయారు చేసాం మీటింగ్ ని. ఆ మీటింగ్ లో కూడా మనమేమో మీటింగ్ కంటిన్యూ చేస్తూ మనం రకరకాలుగా మనం చేస్తూ ఉంటే మళ్ళీ కింద రెఫరల్ ప్రోగ్రామ్ మీటింగ్ అందరితో పాటు చప్పట్లు కొట్టడం, కింద నుంచి రెఫరల్స్ ఇచ్చుకోవడం, అది యాక్టివేట్ చేసుకోవడం, మీరు రండి చెప్పడం. అంటే చూడండి, ఆ వేళ మనకి 20 లక్షల రూపాయలు సుమారు ఖర్చు పెట్టాను, 10 లక్షల పైన భోజనాలకి అన్నింటికి. కానీ వేరే రిఫరల్స్ ఇవ్వడం మొదలెట్టారు. నెక్స్ట్ మీకు సూట్స్ ఇచ్చిన మీటింగ్ జరుగుతుంది, ఆ టైంలో కూడా వేరే రిఫరల్స్ ఇవ్వడం మొదలెట్టారు. ఆ తర్వాత ఆయన ప్రతి దాంట్లో కూడా వేరే రిఫరల్స్ ఇవ్వడం మొదలెట్టారు. అంటే మొదలెట్టిన తర్వాత వాళ్ళు బాగుపడితే, వాళ్ళు హ్యాపీగా డబ్బులు సంపాదించి నాకు ఏ బాధ ఉండదు. కానీ అలా వీళ్ళని కంపెనీలు అన్నీ ఈ రోజు లేవు. ఆ కంపెనీ పేర్లు చెప్పను నేను, ఎందుకంటే నేను ఎవరి కంపెనీకి నాకు తప్పుగా మాట్లాడలేను. ఆ కంపెనీలు ఎవరు లేరు, ఆ కంపెనీలు లేవు. కానీ అవి నాశనం చేసిపోయినటువంటి యుద్ధ విమానాలన్నీ, యుద్ధం అయిపోయిన తర్వాత బిల్డింగ్లు అన్ని ఎలా కోల్పోతారో ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో అలాగే అయిపోయారు ఫ్యామిలీస్ అన్ని. ఎస్ సార్, నో డాడీస్. నాకు హృదయం డాడీస్ తో చెప్పాలి. ఎస్ సార్, Yes, daddy. Yes, daddy. Yes, Daddy. 100%. Correct, daddy. Yes, daddy. ఎస్ డాడీ. యుద్ధం మిగిల్చిన శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ల మాదిరిగా, బతుకుల మాదిరిగా అయిపోయారు అందరు బతుకులను. ఒక కంపెనీలో నేను డబ్బులు సంపాదించుకున్నాను, నేను నిలబడ్డాను. పోనీ ఆ కంపెనీ ఇంకా నిలబడి ఉన్నది, నేను అడిగితే సమానం చెప్తున్నది అనేది ఒక్కటైనా ఉందా? డాడీ లేదు ఒక్కటైనా డాడీ. ఉందా? లేదు డాడీ. లేదు, 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 daddy, లేదు. Yes, లేదు డాడీ. మన డాడీస్ కూడా అది చెప్తున్నారు. చూడండి, లవ్ సింబల్స్ పంపిస్తున్నారు అంతానా. అంటే ఒక కొత్త కంపెనీ రావడం, డబ్బులు దండించుకోవడం, పోవడం, కొత్త కంపెనీ రావడం, మీరు అందులోకి వెళ్ళి లీడర్లు అయిపోవడం అనుకోవడం, అక్కడి నుంచి అలా అందరికి విషాదం మిగిల్చడం. ఆ తర్వాత ఇటు ఫోన్ ఎత్తడు, ఆ తర్వాత ఇంటి దగ్గర కనబడ్డు, ఆ తర్వాత నుంచి ఆ కంపెనీ కనబడదు, ఆ అప్పుల పాలంతా మన మీద ఉండిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో అడప నా మాట నేను మాట ఇచ్చింది కాకుండా ఓవర్గా ఏం చెప్పేసి నేను నిలబడి ఉండి మళ్ళీ దానికోసం పని చేస్తున్నాం మనందరం. కానీ ఆ కంపెనీలే లేవు. అదే విధంగా ఈ రోజు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వీళ్ళందరూ కొంతమందిని పట్టుకొని పరిగెడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ కంపెనీని పట్టుకొని మళ్ళీ పాత విమానాలు చితక్కొట్టిన బిల్డింగ్ మాదిరిగా బతుకులు అయిపోతాయి. అది నిలబడి ఉండి వాళ్ళు బతుకులు బాగుపడితే సంతోషించే వాళ్ళు మనం కూడా ఉంటాం. వీలైతే మళ్ళీ ఎవరు వెళ్ళండి, అక్కడ బాగున్నది, కమిషన్లు వస్తున్నాయట, అక్కడ కూడా చేసుకోండి అని నేనే చెప్తాను. కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు. ఎంతో మంది ఇళ్ళకు కూడా వెళ్ళలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ కంపెనీలు మిగిల్చినటువంటి విషాద ఛాయలు ఇంకా అలా గబ్బిలాల మాదిరిగా వేలాడుతున్నాయి. ఎస్ సార్, నో డాడీస్. ఎస్ సార్, నోస్. Yes, daddy. Yes, daddy. Yes, yes, daddy. అవును డాడీ, కరెక్ట్. 100% అదే correct, daddy. పరిస్థితిలోకి నన్ను మన కంపెనీ వాళ్ళు ఇలా అలాంటి చేస్తుంటే వాళ్ళందరినీ ప్రోత్సహించుదామా? చూడు, మన వద్దు డాడీస్ డాడీ. అందరూ చెప్తున్నారు. డాడీ వదిలేడు అట్లా చేయకూడదు మనం అసలు. డాడీ కాబట్టి డాడీ, మనం వాళ్ళు చేసినా మనం చేయకూడదు డాడీ. వర్కింగ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు డాడీ. వర్కింగ్ లో ఉన్న కాదు డాడీ, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ వద్దు. నేను చెప్పింది జాగ్రత్త వినండి. ఎక్స్ప్లెనేషన్, నో ఎక్స్ప్లెనేషన్స్. ఎవరు ఎక్స్ప్లెనేషన్ వినొద్దు.
అయ్యేం మాట్లాడొద్దు. మనం ప్రశ్నించుకుంటున్నాం అంతే. కాబట్టి ఎందుకు ఇది చెప్పానంటే, కాబట్టి ఒకసారి డాడీ మాట్లాడేయమ్మా, హిందీలో చెప్పేయమ్మా, ఇంపార్టెంట్ చెప్పిస్తే మనం వెళ్ళిపోదాం. दोस्तों डैडी जी का कहना है कि हमारा सनराइज मीटिंग जो हुआ था नवंबर 4 या 5 तारीख को हुआ था, वो खत्म होने के बाद फिर से डैडी जी को जो पैरालिसिस आया था, और पैरालिसिस आने के बाद पहला फंक्शन हमारा हुआ था आरके फंक्शन हॉल में। और आरके फंक्शन हॉल में जब ये फंक्शन हुआ था उस टाइम पे डैडी जी स्टेज पे जो बोल रहे थे, उस टाइम पे कुछ लोग नीचे जाके वहां पे रेफरल देना चालू कर दिए दूसरे कंपनी के लिए। कंपनी पैसा खर्चा करके वहां पे मीटिंग करती है, और उसके अंदर जो दूसरे लोग आते थे, हर एक स्टेज हर एक हमारा हर एक स्टेट से लोग आते थे, ठीक है, उन सभी को लेके ये लोग दूसरा इनकम दिखा दिखा के उनको उस कंपनी में लेके जाते थे, ठीक है। ऐसा हर एक जितने बार भी अभी तक जितना भी बार भी हमारा मीटिंग हुआ है उसके अंदर यही चीज हुआ है। तो यही चीज को डैडी जी बता रहे हैं कि देखिए दूसरे कंपनी में आप काम करो, कुछ प्रॉब्लम नहीं है, लेकिन उस कंपनी अभी है क्या, उस कंपनी में आपने जो जितने लोगों को डलवाए, आज कुछ लोग फोन भी नहीं उठा पा रहे हैं उस कंपनी के बारे में, और ना उसका कंपनी है ना उसका मालिक है, कोई नहीं है अभी, ठीक है। और ये लोग भी फोन नहीं उठा पाते हैं, और इनका फैमिली भी अच्छा नहीं है कोई भी, क्योंकि आप सभी को पता है वो कंपनी चला गया तो उसका रेस्पॉन्सिबिलिटी इनके ऊपर आ गया, जिसकी वजह से वो लोग ये परेशान हो गए। तो अभी भी कुछ कंपनी अभी चालू हुआ है, लेटेस्ट कंपनी कुछ 5% रिटर्न दे रही है मंथली, या ये मंथली या डेली दे रही है, तो उसमें भी कुछ लोग जा रहे हैं। तो डैडी जी का कहना है कि आप जो जा रहे हो सोच के जाना, कोई भी जा रहे हो तो कंपनी, डैडी जी का कहना है वो कंपनी देगी आपको कंटिन्यू, तो आपको कुछ प्रॉब्लम नहीं है, हम भी खुश होने वाले हैं उसमें से। कोई कंपनी देता है आपको ऐसा तो उसमें खुश होने वाले में मैं भी पहले नंबर पे रहूंगा, ऐसा डैडी जी का कहना है। लेकिन दोस्तों वहां पे जाने के बाद वो कंपनी कुछ दिनों के लिए चलेगा, उसके बाद नहीं बंद हो जाता है, तो उसके ऊपर फिर से आपको प्रॉब्लम आने वाला है। इसलिए आप सोच समझ के ही वहां पे जाना, और आपका नाम फेम मत खराब करना, क्योंकि आज आप लोग को पता है आज कितना भी प्रॉब्लम है हमारे पास, ठीक है, हम लोग यहाँ पे जवाब देने के लिए हैं और हम लोग खड़े हैं, और आपका जो प्रॉब्लम है उसको सॉल्व करने के लिए कंपनी कोशिश कर रही है और करेगी, और आपको सब कुछ क्लियर करके देने वाली है। लेकिन वहां पे ये सारा चीज नहीं मिल रहा है, लाखों में लोग ने पैसे डाल दिया, लाखों में पैसा चला गया। आज तक आपने देखे होंगे हमारा जो कंपनी जो आरके फंक्शन हुआ था उसके बाद तब से लेके अभी तक आपने बहुत सारे कंपनी में आप लोग ने काम किए होंगे, कोई काम किए होंगे, कोई नहीं किए होंगे, जो भी लोग काम किए होंगे उनको पता है आज वो कंपनी यहाँ पे नहीं है दोस्तों। इतना लोगों से आपने पैसे डलवा दिया, और अभी वही लोग अभी, क्योंकि हर एक आदमी सोच रहा है कि मैं वहां पे जाके सीनियर बन जाऊं और मेरे साथ कुछ लोग आ जाएंगे तो मैं कमा लूंगा, लेकिन बाद में पता चलता है दोस्तों वो भी तो कमा लेता है, लेकिन वो कंपनी दिखता नहीं है, जिसकी वजह से ये सारा प्रॉब्लम हो रहा है। और सभी कुछ लोग फोन भी नहीं उठा पा रहे हैं, कुछ लोग घर पे भी नहीं जा पा रहे हैं, ठीक है। तो ये परिस्थिति हमारा साथ नहीं होना चाहिए, इसके लिए डैडी जी ये चीज को आप लोग के सामने रखें। ओवर टू डैडी। థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మళ్ళీ నేను లక్షలు ఖర్చు పెట్టి, మీరు అక్కడి నుంచి డబ్బులు ఖర్చు పెట్టి, 100 బళ్ళు బుక్ చేసుకున్న అందరితో నేను మీటింగ్ పెడతాను, ఆ బళ్ళన్నీ కూడా మీరు వేసుకొని వెళ్ళిపోండి అని నేను గతంలో చెప్పినటువంటి ఆ నిర్ణయాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం ఒక మీటింగ్ క్యాన్సిల్ చేయడానికి వచ్చింది, నేను నా లైఫ్ లో ఎప్పుడు అలా చేయలేదు. ఎందుకు అంటే మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టి నేను ఆ మీటింగ్ పిలిస్తే మళ్ళీ అండర్ గ్రౌండ్ రిఫరలింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే మరో హిరోషిమా నాగసాకి రెండో ప్రపంచ యుద్ధంలో ఎలాగైతే తయారైందో అలాంటి తయారు చేయడానికి అణుబాంబులు పట్టుకొని వస్తున్నారు మీటింగ్ లోకి. ఆ బాంబులు నాకు తెలియకుండా మీ మైండ్ లోకి ఎక్కించేస్తున్నారు. ఆ తర్వాత కంపెనీలు లేచిపోతున్నాయి. వాళ్ళు నమ్ముకొని చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అలాంటి పరిస్థితి నా చేతులతో ఆ తప్పు చేయను కాబట్టి ఆ మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు నాకు లీడర్స్ కావాలి, ఎందుకంటే మన కాయిన్ ని ₹1,00,00,000 తీసుకెళ్ళాలి. అది నా లక్ష్యం, అది మనందరి తాలూకా లక్ష్యంలో ఒక భాగం. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎన్నెన్ని ఉంటాయి, ఎన్నున్నా గెలిపే ముఖ్యం. గెలవడానికి మనకంటే ఎవరికైనా అవకాశాలు లేవు. మన దగ్గర ఉన్న ప్రాజెక్టులు చాలు, అందులో బండి ప్రాజెక్టు చాలు, ఇండియా మొత్తం ఊడ్చేయచ్చు మొత్తం అంతా. మనకు పోటీ కూడా ఎప్పుడు ఉన్నవాడు రాడు. ఒకవేళ వస్తే 1000 కిలోమీటర్లు నా దగ్గర రెడీగా ఉన్నాయి. ఇంకా వస్తే నాకు అసలు ఛార్జింగ్ అవసరం లేదు. నేను ఎట్టి పరిశ్రమలు ఇచ్చిన మాట నిలబెట్టుకుని పడేస్తాను. అయితే ఆ మీటింగ్ క్యాన్సిల్ చేస్తూ
ఎందుకంటే మళ్ళీ నేను హీరోసమ్మ నాగశేఖర్ ఇలా తయారు చేయను మేము, మళ్ళీ కొంతమంది బతుకులు అలా చేయలేము మనం. కాబట్టి మళ్ళీ నాకు లీడర్స్ కావాలి, ఇక్కడ ఉన్నోళ్ళు కాకుండా మళ్ళీ కావాలా. దేనికి కావాలి? డాడీ రోబోట్ కావాలి, ఎందుకంటే దాని మీద ఒక అద్భుతమైన డిజైన్ అది. మన స్కై అండ్ కావాలి, ముఖ్యంగా అతి ముఖ్యంగా వెహికల్ కావాలి, ఎందుకంటే ఇదంతా INR లో మీకు వస్తున్నటువంటి ప్రాఫిట్ ఇదంతా. అయితే ఈసారి గ్రూపులు పెట్టను, ఈసారి ఆ గ్రూపులకు సంబంధించి నేను కొన్ని గ్రూపులు పెట్టి ఇది ఆ గ్రూప్ ఇది ఈ గ్రూప్ అని చేసి పెట్టను. నేను దానికి వాడుతున్నది ఏంటంటే బ్రాడ్కాస్ట్ గ్రూప్. బ్రాడ్కాస్ట్ అంటే నా వాయిస్ లేదా నా మెసేజ్ వస్తాయి తప్ప మీకు ఎవరెవరు ఆ గ్రూప్ లో ఉన్నారో మీకు తెలియదు. అలాంటి బ్రాడ్కాస్ట్ గ్రూప్ నేను తయారు చేసుకుంటాను. ఇంకా ఎవరైతే అద్భుతంగా చేస్తున్నారో వాళ్ళందరినీ నేను ఎలా పైకి తీసుకురావాలి, వాళ్ళ కోసం నేను ఏం చేయాలో నేను రెడీ అవుతున్నాను. అంటే ఈసారి పలానా వ్యక్తి లీడరు, వాళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళే చేస్తారనేది ఇక మీద ఆ తప్పు చెయ్యను. అలా చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొంతమందికి ఇబ్బంది అవుతుంది, అనుకో అది తీయను. ఇప్పుడు డాడీస్ మీరు చెప్పండి, మైకులు ఉన్న వాళ్ళు కాదు మైకులు లేని వాళ్ళు చెప్పండి. నేను ఈ బ్రాడ్కాస్ట్ గ్రూప్ చేసి మీలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి మనకు ఆయన ₹1,00,00,000 తీసుకెళ్ళడానికి నేను సిద్ధం అవ్వచ్చా లేదా? నేను అడక్క ముందు చేస్తున్నాను. లవ్ యూ డాడీస్, లవ్ యూ రా, లవ్ యూ. ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరిలోనూ ఒక లీడర్ ఉన్నాడు, వాడిని కొంచెం తట్టి లేపేమంటే దుమ్ము దులిపేస్తారు మీరు. ఇప్పటి వరకు నేను తీసుకొచ్చిన నేను ఎందుకున్న వారు ఎంతో మంది లీడర్స్ అలా తయారయ్యారు. ఇప్పుడు మళ్ళీ చేస్తాను, ఈసారి బ్రాడ్కాస్ట్ చేస్తాను. ఇంక మళ్ళీ ఎటువంటి పరిస్థితులు నీతోటి ఎవడున్నాడు కూడా మీకు తెలీదు. నేను ఇచ్చిన మెసేజ్ నీకు వస్తుంది, మిమ్మల్ని నీతో నేను అందులో ఇంపార్టెంట్ అయినతో నేను డైరెక్ట్ మాట్లాడతాను. అందులో నాకు బాగా నచ్చిన వాళ్ళు, ఇగో నువ్వు పలానా దగ్గర పనిచేయి, పలానా ఛాన్స్ నీకు దొరికింది, నువ్వు వెళ్ళి డాడీ కంపెనీ తరఫున నువ్వు చెయ్యు, మన తాలూకు కమ్యూనిటీ కోసం నువ్వు బతుకు, నీ వెనక నేను ఉన్నాను, నా ముందు నువ్వు ఉండు అని చెప్పి నేను మిమ్మల్ని ఎన్నుకోవాలనుకుంటున్నాను. ఈ ఎవరైతే ఇప్పుడు లవ్ సింబల్స్ పంపించే హృదయ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, డాడీస్ ఎవరున్నారో మీలో నుంచే ఆ లీడర్స్ అందరినీ ఎన్నుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మైకున్నారు మాట్లాడండి. వీళ్ళు మాట్లాడేశారు, నా పిల్లలు మాట్లాడేశారు, ఇప్పుడు నువ్వు మాట్లాడండి, మీరు చెప్పండి. ఓకే డాడీ, మీరు ఎలా అంటే అది అంగీకారమే డాడీ, అది 100% మన కైను డెవలప్మెంట్ లో భాగంగా నేను నీతో పాటు ఏకీభవిస్తున్నా డాడీ. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము రెడీ. ఇప్పుడు ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న కిబోలో రెడీ ఉన్నాం డాడీ. దీన్ని ముందుకు తీసుకుపోవాలి. మన దగ్గర ఉన్న లీడర్ కూడా బయటికి పోకుండా కాపాడుకునే బాధ్యత కూడా మనదే, కాబట్టి మనం ఫుల్ సెట్స్ గా వర్క్ చేయాలి. అదే నేను చెప్తున్నా, ఒకసారి వినండి. చెప్పు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటాం డాడీ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అంటే నేనేమంటానంటే శ్రీనివాసే ఇక్కడ గొప్ప లీడరు అని నేను చెప్పాను అనుకోండి, ఆ శ్రీనివాస్ చుట్టూ చేరుతున్నారు. ఆ శ్రీనివాసు తీసుకెళ్లి ఎక్కడో ఏ కంపెనీలో రిఫరల్ ఇస్తున్నాడు. డాడీ నువ్వేమనుకోక, నేను ఉదాహరణ చెప్తున్నాను అంతే. ఓకే డాడీ చెప్పండి. అప్పుడు ఆ కంపెనీలోకి వెళ్ళి డబ్బులు తగిలేసుకుంటున్నారు. అంటే డాడీ చెప్పాడు కాబట్టి నీ దగ్గరికి వస్తున్నారు, నువ్వు తీసుకెళ్లేదో కంపెనీ పెడుతున్నావు. మొదటి నుంచి ఇదే జరుగుతుంది. ఈసారి ఆ ఛాన్స్ నా పిల్లలైనా నా కుటుంబం అయినా మీలో ఎవరిని ఆ విధంగా నష్టపోయే విధంగా ఉన్నటువంటి ప్లాన్ నేను ప్రోత్సహించను. నేనే లీడర్ అవుతా, నాతో కలిసి నువ్వే నడవాలి. మీరు నువ్వే ఎవరైతే ఇది వింటున్నారో వాళ్ళు నువ్వే నడవాలి. కొత్త వాళ్ళు వచ్చినా ఏమొచ్చినా మీరే నడవాలి. ఎందుకంటే నేనున్నాను. మన బండి దమ్మేటో చూపిస్తాను, రెడీగా ఉన్నది. మన తాలూకు కాయిన్ దమ్మేటో మీరు కానియండి. ఇప్పుడు నేను మన బండిలో మీకు తెలిసింది తక్కువ, నేను ఇక మీద ప్రజెంట్ చేయాల్సింది ఎక్కువ. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని వెహికల్స్ అవన్నీ తీసుకొచ్చాను. అవన్నీ ఇప్పుడు కాదు, నేను ఓపెనింగ్ రోజుని 2 బోర్లు పంపిస్తాను. ఆ తర్వాత మిగతా ఒక్కొక్కటి మీకు ఆ ఫొటోస్ ఓపెనింగ్ రోజున, అదే మన ఉగాది రోజున నేను మీకు ఇస్తాను. 200 ఏది వాడుతున్నాను, 400 ఏది వాడుతున్నాను అది మీకు ఇచ్చేస్తాను. 350 కిలోమీటర్లే దాన్ని నేను మీకు ఇస్తున్న హామీ, ఇది 200 కిలోమీటర్లే మీకు ఇస్తున్న హామీ. తోలి చూసుకోవచ్చు. అయితే కాబట్టి ఇక నేను నా మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఎవరు కొనుక్కున్నారో ఇమ్మీడియట్లీ పార్క్ చేసి మీకు ఇంటికి ఇచ్చేస్తాను. అది నెక్స్ట్ చెప్తాను. వాట్ హిందీ
दोस्तों डैडी जी का कहना है कि अभी डैडी जी पहले बार एक मीटिंग बंद कर रहे हैं। जैसे कि आप सभी को पता है, अभी मीटिंग कंपनी इसके लिए कंपनी बीच में बोला था कि 100 लोगों के साथ एक ही साथ एक मीटिंग करके विशाखापट्टनम में 100 गाड़ी एक ही साथ भेजने वाली थी। लेकिन कंपनी ने देखा कि यहाँ पे क्या हो रहा है कि कंपनी बुला रही है, लोग आ रहे हैं अचीवमेंट करके, तो उसमें कुछ कुछ लोग क्या कर रहे हैं, उसका गलत फायदा उठा के दूसरा कंपनी का रेफरल देना चालू कर देते हैं। ठीक है, इसलिए वो चीज को बंद करने के लिए कंपनी ने क्या किया, अभी किसी को भी लीडर्स में अभी कंपनी का और एक चीज करना है कि जैसे कि कुछ लोगों को कंपनी ने चुना है। अभी जो बहुत सारे लोग को चुना था कंपनी ने, ठीक है, आप लोग को पता है 70-80 लोग का कुछ लिस्ट दिया था कंपनी। लेकिन उसमें क्या हुआ कि लोग क्या करते हैं, उनका नाम जैसे पता चलता है तो उनके पास जाके कॉल करते हैं, उनसे बातचीत करते हैं, तो वो लोग क्या करते हैं, दूसरे कंपनी में उनको लेके जाते हैं। उनके पास जाके बातचीत होने के बाद भी वो लोग क्या करते हैं, कंपनी कीवो के बारे में तो अच्छे बोलते हैं, लेकिन फिर भी बोलते हैं कि हम ये कंपनी कर रहे हैं उसमें आ जाओ। तो इस चीज के बारे में, इसके लिए कंपनी क्या किया, अभी सभी को बंद कर दिया। कंपनी अभी ग्रुप नहीं बनाने वाली है, कंपनी क्या करने वाली है, ब्रॉडकास्ट ग्रुप बनाने वाली कंपनी। ठीक है, तो उसके अंदर आप लोग भी आ सकते हैं। जो आम आदमी है, आम आदमी में भी कोई लीडर क्वालिटी रहता है, ठीक है, वो लोग भी आ सकते हैं। तो आप लोग के साथ डायरेक्ट कॉन्ट्रैक्ट रहेगा डैडी जी का, तो आप लोग डायरेक्ट कॉन्ट्रैक्ट करके अपना गाड़ी जो आ रहा है उसके ऊपर भी आप बात कर सकते हैं। तो कंपनी आपके साथ रहेगी। और कंपनी का कहना है कि आप लोग में भी बहुत सारे लीडर्स हैं जो कि इसमें काम कर सकते हैं। तो हमारा जो भी प्रोजेक्ट आने वाले दिनों में, वो सारा प्रोजेक्ट को कंपनी आप लोग के साथ मिलकर करेगी, क्योंकि कंपनी अभी ग्रुप सब निकाल दिया है। कंपनी अभी डायरेक्ट आपको ब्रॉडकास्ट ग्रुप में जिसको ज्वाइनिंग करेगी कंपनी लेगी आप लोग में से, तो उन सभी को लेके कंपनी काम करने वाली है। ठीक है, तो इसलिए कोई लीडर्स को कोई भी फोन करने की जरूरत नहीं है। ठीक है दोस्तों, तो आप लोग को डायरेक्ट ही कंपनी ये करने वाली है, तो उस चीज के हिसाब से आप लोग काम कर सकते हैं। और हमारा गाड़ी जब भी आ जाएगा दोस्तों, डैडी जी का कहना है गाड़ी इतना अच्छा है, थोड़ा ही आप लोग को मैं बताया हूँ, लेकिन बहुत सारे फीचर उसके अंदर है और क्या क्या है कैसे है। और क्योंकि डैडी जी का कहना है 200 किलोमीटर का गाड़ी और 350 किलोमीटर की गाड़ी कंपनी अभी रिलीज करने वाली है, वो भी 18 तारीख को आपको रिलीज करने वाले, क्योंकि వాయిస్ పనిచేయలేదా ఏంటి? न्यू ईयर ले పనిచేస్తున్నాడు పర్వాలేదు। दोस्तों वही उसी को डैडी जी ने आप लोग के सामने रखे हैं, तो आप लोग इसको ध्यान देना। और अभी जो हमारा गाड़ी के रेट कंपनी बताने वाले, उसको ध्यान से सभी को सुनना है। ओवर टू डैडी। ఓకే డాడీస్, ఇప్పుడు నేను రేట్ దగ్గరికి వస్తున్నాను, రేట్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఇద్దరు తగ్గారు, మన తాలూకు 500 దీంట్లోను ఎవరో ఒకరు అందులోకి వచ్చింది, అది మెయింటైన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన వెహికల్ కానీ ఒక సోకార్డ్ బ్రాండెడ్ కంపెనీ దగ్గర ఉంటే ఎంత హ్యాపీ. ఎన్నో బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళెవ్వరు 150 కిలోమీటర్ అయినా సరే ఇదిగో నా బండి తోలుకో నా రాజా అని ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 150 మార్కు మాట్లాడొచ్చు, మైకున్న మాట్లాడొచ్చు. 150 కిలోమీటర్లు ఇచ్చిన వాడు ఒక్క కంపెనీ ఉందా? లేరు డాడీ. అదే మన దగ్గర ఉన్నటువంటి ఇదే మైలేజ్ కంపెనీ ఏదైనా ఒక బ్రాండెడ్ కంపెనీ దగ్గర కానీ ఉంటే దీని మార్కెట్ ఎలా ఉంటది, దీన్ని ఎంత గొప్పగా అమ్మేసుకుంటారు, అద్భుతమైన రేటుతో చితక్కొడేస్తారు. అంటే ఒక ఎన్నో సంవత్సరాల తరబడి చేస్తున్న ఒక బ్రాండెడ్ కంపెనీ కూడా కొత్త పెద్ద టీములు, పెద్ద ప్రయోగశాలలు చేసేటువంటి R&D చేసేటువంటి పరిశోధనలు చేసేటువంటి ఎన్నో రకాలుగా వాళ్ళ ఎన్నో R&Dలు ఉండి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ R&D అంటే చేసేటువంటి సైంటిస్టులు సహా ఉన్నా మైలేజ్ లేదు. వాడు వెనక్కి వెళ్తుంది, బండి ముందుకెళ్తుంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, గూగుల్ లొకేషన్ చూపిస్తుంది, ఇవి చెప్తారు తప్పిస్తే బండి మీద చేస్తే అరుస్తుంది, ఇలాంటివి చెప్తారు కానీ మైలేజ్ గురించి ఎవడు మాట్లాడడం. అలాంటిది ఓ పెద్ద బ్రాండెడ్ కంపెనీ కూడా సాధ్యం కాలని ఓ గొప్ప మైలేజ్ ని నువ్వు ఇస్తున్నావు, అవునా కదా? మీరు ఇస్తున్నారు లేదా డాడీస్? ఇస్తున్నాం డాడీ. మన భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది మీకు. ప్రతి ఒక్కడు వింటున్న ప్రతి ఒక్కడు లీడరే. ఇప్పుడు నాకు కావాలి చెప్పాను కదా, దాంట్లోకి నువ్వు వస్తావంటే రా, నేను నీతో ఉంటాను. మీరు నాతో కాదు, దమ్మున్నోడికి, పని చేసేవాడికి, చెమట చిందించే శక్తి నీతో ఉంటే నీ వెంటే నేను ఉంటా. నాకు హెల్త్ బాగాలేదు అయినా సరే నేను ఉంటాను.
కాబట్టి ఇప్పుడు మన బండి విషయంలో మీకు చెప్తాను. ఇప్పుడు దానికి ముందు మనం క్యూసీసీ కాయిన్, జాగ్రత్త వినండి, క్యూసీసీ కాయిన్ ని అద్భుతంగా తీసుకెళ్తాను. దాన్ని ఎక్కడ ఎలా ఎప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలో నేను చూసుకుంటాను. మీకు నేను మాట ఇచ్చిన తర్వాత 100 గంటల్లో 1,00,000 తీసుకెళ్తాను అన్నాను. 100 గంటల్లో అవ్వక ముందే జస్ట్ 3 గంటలు స్టార్ట్ అయితే 6:30 కల్లా 3 లక్షలు తీసుకెళ్ళింది నా కమ్యూనిటీ. 3 లక్షలు తీసుకెళ్ళింది దానికి నా కమ్యూనిటీ. ఇప్పుడు నేను దానికి యూటిలిటీ యాడ్ చేస్తున్నాను. దానికి మీరు ఆ కాయిన్ ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు, మీకు తెలుసు. దాన్ని యూటిలిటీ ఎలా వాడాలో నేను చూసుకుంటాను. మన ఇండియాకి కొన్ని కోట్ల వెహికల్స్ కావాలి, కొన్ని కోట్ల వెహికల్స్. మన తాలూకా సత్తాన్ని నువ్వు చూపించుకోవచ్చు. కాబట్టి మన కాయిన్ ఎక్కడ తీసుకెళ్ళి అది తీసుకెళ్దాం. అయితే 15,000 రేట్ ఎంతటి ఉన్నాయండి? 15,000 రూపాయల క్యూసీసీ కాయిన్ తీసుకుంటున్నాను. 5,000 రూపాయల ఐఎస్టిడి తీసుకుంటున్నాను. లేదు దాంతో పాటుగా మరొక 5,000 ఈ ఈవి పర్చేజ్ పాయింట్స్ ని కూడా మరొక 5,000 తీసుకుంటున్నాను. అంటే ఈ రోజు మనం 7వ తారీఖు నుంచి ఎవరు పంపించుకున్నా 500 రూపాయల ఈవి పాయింట్స్ వస్తున్నాయి. అక్కడ మీ కాయిన్స్ అన్నిని పట్టుకెళ్ళి ఎలాగ అమ్మాలో నాకు తెలుసు, ఎక్కడ అమ్మాలో నాకు తెలుసు, దాన్ని ఏం చేయాలో నాకు తెలుసు. అదంతా నేను మీకు తర్వాత చెప్తాను అదంతా. కాబట్టి ఇది నేను చేస్తున్నది. ఇప్పుడు రేటు మాట్లాడాలి. వాట్ హిందీ డాడీ, ప్రతి బండిలోకి 15,000 రూపాయల విలువైన క్యూసీసీ కాయిన్ వెళ్తుంది. రీకాయిన్ ఇంకా రాదు కాబట్టి అది ఒకటి మాట్లాడతాను. దానికి ఒక అద్భుతమైన ప్లాన్ చెప్తాను. 5,000 రూపాయల ఐఎస్డిటి, 5,000 రూపాయల మన తాలూకా ఈవీ పాయింట్స్, కమిషన్స్ అని నేను తర్వాత చెప్తాను. చితక్ కూడా అవుతాను. అది చెప్పు డాడీ, చెప్పేసి. दोस्तों डैडी जी का कहना है, अभी जितने भी ब्रांडेड कंपनी है इलेक्ट्रिकल बाइक लेके आई, ठीक है, किसी के पास 150 किलोमीटर जाने वाला गाड़ी है क्या? नहीं है। अभी सोचिए हमारा पास जो गाड़ी है वो गाड़ी कोई ब्रांडेड कंपनी के पास रहता तो आज उसका रेट कितना होता और कितना फास्ट वो ग्रोथ करता, ठीक है। तो इस बेसिस पे डैडी जी का कहना है दोस्तों कि आपके पास आप ही लीडर है, क्योंकि डैडी जी का कहना है आप ही लीडर है, जो भी ये सुन रहे वही लीडर है, ठीक है। तो वो सोचिए, आपका गाड़ी सोचिए, आप ये मत सोचिए कंपनी का गाड़ी, आपका गाड़ी सोच के आप इसको लेके जाएंगे तो कितना इनकम कर सकते हैं आप यहाँ से, और कितना चीज आप लोग वहां पे बता सकते हैं कि इतने गर्व के साथ आप बता सकते हैं कि इंडिया में नहीं वर्ल्ड में भी किसी के पास इतना माइलेज वाला गाड़ी नहीं है। इसके लिए आप लोग को डैडी जी का कहना है दोस्तों, ये गाड़ी आपका सोच के आप ही लीडर है, सोच के आपको ही लीडर बनना है, ठीक है। कंपनी का कहना है, डैडी जी का कहना है आप ही लीडर है, ठीक है। आप खुद एक लीडर बनिए और आप ही लोग इसको सेल कीजिए, क्योंकि आपको सेल करना है, आपको दम है आपके अंदर, तो मेरे साथ आइए और हम मिलके, डैडी जी का कहना है आप और डैडी जी मिलके इसको, आप जो भी सुन रहे हैं उनको बोल रहे हैं डैडी जी, ठीक है। तो आप और डैडी जी मिलके इसको आगे लेके जाएंगे, क्योंकि इंडिया के अंदर करोड़ों गाड़ी चाहिए, ठीक है। तो इसमें आपका इनकम भी बहुत जबरदस्त होगा दोस्तों। तो इसके लिए डैडी जी का पहला चीज उन्होंने बताया, हमारा क्यूसीसी कॉइन को 100 आवर्स के अंदर 1 लाख पे लेके जाएंगे बोल के उन्होंने वादा किया था, लेकिन वो 3 घंटे या 4 घंटे के अंदर वो 3 लाख पे चला गया, मतलब हमारा कम्युनिटी की वजह से चला गया दोस्तों, ठीक है। तो इसके लिए डैडी जी का कहना है कि हमारा गाड़ी के अंदर, रेट तो बाद में बताएगी कंपनी, लेकिन गाड़ी के अंदर आपको 15,000 रुपए का क्यूसीसी कॉइन कंपनी लेने वाली है और 5,000 का आईडीटी लेने वाली है और ईवी परचेजर पॉइंट्स 5,000 का लेने वाली है। ये 3 चीज को आपको फिर से याद दिला देता हूँ। क्यूसीसी कॉइन कितना? 15,000 रुपए का, और आईडीटी कितना लेगी कंपनी? 5,000 रुपए का, और 5,000 रुपए का ईवी परचेजर पॉइंट्स जो 7 तारीख से, अभी 7 तारीख से जो चालू हुआ, 25 तारीख के अंदर जो भी स्वैप करते हैं, स्वैप करके हमारा एक्सचेंज के अंदर लेके जाते हैं डी कॉइन को, उनको कंपनी ईवी पॉइंट्स देने वाली 500 पॉइंट एक अकाउंट के लिए 500 पॉइंट देने वाली है। ऐसा काम कंपनी क्या करने वाली? 5,000 पॉइंट्स आपसे लेने वाली, टोटल 25,000 हो रहा है, ठीक है। 15,000 रुपए का क्यूसीसी कॉइन हो गया और 5,000 रुपए का आईडीटी हो गया, 5,000 का ईवी परचेजर पॉइंट हो गया, ठीक है। ओवर टू डैडी। ఓకే, థ్యాంక్ యూ డాడీ. అయితే ఈ కాయిన్స్ అనేవి ఇలాగే ఉండు, దీన్ని మళ్ళీ ఇంకా వేరే రూట్ లో తీసుకెళ్తాను. అది ఇప్పుడు అన్ని మాట్లాడను, ఎందుకంటే కాయిన్ అమ్ముకొని క్యాష్ చేసుకోవడం అనేది అందరికీ రావటం లేదు. కాయిన్ ట్రేడింగ్ చేసుకోవడం అందరికీ రావటం లేదు. కొంతమందే దాన్ని మార్కెట్ చేయగలుగుతున్నారు, వాళ్ళే దాన్ని క్యాష్ చేసుకునే తెలివితేటలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి.
దానికి మీరు బలవుతున్నారు. అంటే కాయిన్స్ అమ్ముకోవద్దని నేను చెప్పను, కానీ ఆ ఫలితాలు, ఆ ఫలాలు అందరికీ అందేలా చేయాలంటే మీకు దాన్ని యూసేజ్ మీకు పెరగాల, దాని ఉపయోగం మీరు పెరగాలి. ఇప్పుడు మన తాలూకు వెహికల్లో తీసుకుంటాను, లేదా నాకు కుదిరిందంటే డాడీ రోబోట్ లో తీసుకుంటాను, లేకపోతే మన మెడిసిన్ ఆల్రెడీ తీసుకుంటున్నాను, ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. అలాగే మనకి ఈ స్కైండ్ ప్రాజెక్ట్ లో కూడా కాయిన్ తీసుకుంటాను. ఇలాగ ఇంకా అనేక రకాలైన ప్లాన్స్ ఉన్నాయి, వాటిలో తీసుకుంటాను. అయితే వాటిలన్నింటిలోనూ మీరు వాడుకోవడం, దీన్ని ఎలా వాడాలి, ఎలా కొనాలి, ఎలా తీసుకోవాలనేది మీకు అర్థం కావాలి. ఐఎన్ఆర్ లేకపోవడం వల్ల దీన్ని అందరూ చేయలేకపోతున్నారు. ఐఎన్ఆర్ గాని వచ్చినట్లయితే దాన్ని నేర్చేసుకుంటారు అందరూ. ఐఎన్ఆర్ని ఇప్పుడు, అందుకే ఐఎన్ఆర్ని ఇప్పుడు ప్రవేశపెడుతున్నాను. మీకు 15 రోజులకు ఒకసారి ఇప్పుడు కూడా మీకు క్యాష్ కరెక్ట్ గా వస్తుంది, మీరు చేసుకోండి అదంతా. కాబట్టి మీకు నేర్పిన తర్వాత మన కాయిన్ ని హై రేట్కి ఎలా తీసుకెళ్ళాలి, నేను అన్ని కోటి రూపాయలకి ఎలా తీసుకెళ్ళాలి నేను చూసుకుంటాను. ఇప్పుడే నేను తీసుకెళ్తే కొత్త మంది మాత్రమే, అతి తక్కువ మంది మాత్రమే ఆ ఫలితాలను కొట్టేస్తున్నారు. ఆ ఫలితాలను వచ్చిన వాడే అవుతున్నాడు. అలా కాకూడదు. అందరికీ రావాలంటే ముందు వర్క్ అందరికీ నేర్పుకోవాలి, అందరూ నేర్చుకుంటారు. ఆ తర్వాతే నేను ఆ కాయిన్ ఎలా తీసుకెళ్లాలో నేను చెప్తాను. అందుకే ఆ యూటీటీలో నేను చెప్పినట్టుగా 25,000, 5,000, 5,000, 25,000 తీసుకున్నాను. వాట్ హిందీ दोस्तों डैडी जी का कहना है कि हमारा जो ट्रेडिंग वगैरह हो रहा है, ठीक है, हमारा कॉइन के बारे में बहुत कम लोगों को पता है ट्रेडिंग करना है, ठीक है। तो इसके लिए जो लोग ट्रेडिंग कर रहे हैं, कंपनी का कुछ गलत नहीं सोच रही है उनके ऊपर, लेकिन फिर भी कुछ ही लोगों में यहाँ पे इनकम कर पा रहे हैं, बाकी लोग नहीं कर पा रहे हैं। तो इसके लिए कंपनी का कहना है कि इसको यूटिलिटी में लेके आएंगे, हर एक प्रोजेक्ट में इसको यूज करेंगे। जैसे कि अपना डाडी रोबोट में भी यूज करेंगे, हमारा मेडिसिन में भी यूज करेंगे, स्काइन प्रोग्राम में भी यूज करेंगे, हमारा बाइक में भी यूज करेंगे, सारा जगह पे जब यूज करेंगे और उसके साथ साथ उसको आईएनआर में कन्वर्ट करेंगे, आईएनआर में कमीशन देना चालू करेंगे, तो सभी को इंटरेस्ट आएगा और सभी लोग इसके ऊपर सीखेंगे। जब सीखेंगे तभी सभी लोगों के पास इनकम जाएगा दोस्तों। तो सभी जगह पे यूज होगा तो सभी लोग के पास इनकम जाएगा, तो ऑटोमेटिक अपना कम्युनिटी भी बढ़ेगा और सभी लोग को इनकम आएगा। जब भी इनकम आएगा तो ही लोग काम करेंगे। तो क्योंकि कुछ ही लोगों के पास अब इनकम जा रहा है, सभी लोग के पास नहीं जा पा रहा है। तो ये 15-15 दिन में जो आपको आईएनआर देने की बात कंपनी ने किया था, तो वो चीज यहाँ पे साकार होगा, ठीक है। क्योंकि आने वाले दिनों में हर जगह पे कंपनी इसको यूज करने वाले है। यही चीज को डैडी जी आप लोग के सामने रखें। ओवर टू डैडी। ఓకే డాడీస్, ఇప్పుడు నేను మన వెహికల్స్ ని అద్భుతమైనటువంటి మార్కెట్ కి ఎలా తీసుకెళ్లాడో నేను ప్లాన్ చేసుకున్నాను. దాంట్లో భాగంగా 50,000 ఎస్ఎఫ్టీలో నేను ఇప్పుడు ఒక గోడౌన్ కోసం పెద్ద గోడౌన్స్ తీసుకున్నాను. దానికి ముందు ఒక చిన్న గోడౌన్స్ తీసుకున్నాను. అవన్నీ తీసుకున్నాను. 50,000 అంటే ఎంత పెద్దదో తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది. 50,000 ఎస్ఎఫ్టీ తక్కువేం కాదు. అంత పెద్ద గొడవను తీసుకున్నాను. ఎందుకంటే రానున్నది మన ఈవీలో స్కూటర్ తో ఆగాను, మనం స్కూటర్స్ ఆగాము, బైక్ ఇస్తున్నాను, మళ్ళీ ఇంత ముందే చెప్పాను మీకు ఆటో ఇస్తున్నాను, తర్వాత ఉన్ని చేస్తాను. అంటే ఒక విప్లవాన్ని తీసుకొస్తున్నాను దీంట్లో. అందుకోసం నేను ఇంత స్ట్రాంగ్ గా తీసుకున్నాను దీన్ని. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని కరెక్ట్ గా పనిచేసి మీరు క్యాష్ చేసుకోండి, అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది. అయితే ఇప్పుడు నేను ఇది ఒక్కడే చెప్పే రేట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇది ఒకటే చెప్పి ओके दोस्तों, डैडी जी का कहना है जो हमारा तो गोड़ा में 50,000 स्क्वायर फुट मतलब 50,000 एसएफटी मतलब स्क्वायर फुट ही होता है, ठीक है। इतना बड़ा गोडाउन कंपनी ने लिया है। क्यों लिया है दोस्तों? ओनली हमारा स्कूटी में नहीं रुकने वाली है कंपनी, ईवी बाइक में, ठीक है। उसके बाद कंपनी बाइक भी लेने वाली है, बाइक भी लाने वाली है, उसके बाद ऑटो भी लाने वाली है। तो आप लोग समझ सकते हैं कि कितना बड़ा जगह चाहिए, तो उतना बड़ा कंपनी उतना बड़ा जगह ले चुकी है अभी, ठीक है। तो ये सारा चीज आप लोग को दिखेगा और कि इतना बड़ा जगह लेंगे तो ही हम लोग ये सारा चीज को रख पाएंगे उस गोडाउन के अंदर। तो वही चीज आप लोग के सामने रखें। ओवर टू डैडी। ఓకే డాడీ. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యుద్ధ మేఘాల వల్ల చైనా, కొరియాలో మనం కొంటున్న దాని మీద ఇప్పుడు ఆల్రెడీ పర్చేసిన దాని మీద 15-20% ఆల్రెడీ రేట్లు పెంచారు. దాని మీద నుంచి మళ్ళా ట్రాన్స్పోర్ట్ అంతా పెరిగిపోద్ది, షిప్పింగ్ పెరిగిపోద్ది, ఇక్కడ ఇవన్నీ పెరుగుతాయి. దాంతో మన ఇండియాలో ఉన్న బళ్ళు మీద 30% ప్లస్ చేస్తారు ఇప్పటికే. అది బ్యాటరీ మీద కావచ్చు, బండి మీద కావచ్చు, ట్రాన్స్పోర్ట్ అన్ని పెంచుకెళ్ళిపోయారు. అయితే ఇన్ని పెంచినా ఎవరి దగ్గర మైలేజ్ లేదు. కానీ ఎలక్ట్రికల్ వెహికల్ అందరికీ అవసరం కాబట్టి ఎంతో రెంట్కి కొంటున్నారు. సో ఇన్ని రేట్లు పెరుగుతున్నా
మనకు మైలేజ్ ఇవ్వాలి, నా కమ్యూనిటీ ఉండాలని ఒక ఆలోచన. రెండవది, మనకి బండి కొనేవాడు మన కమ్యూనిటీ ఉండనవసరం లేదు. బండి కొంటున్న వాళ్ళు మన కమ్యూనిటీ ఉండవసరం లేదు. బండి ఎవరికి అవసరం అయితే వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళని మీరు కలుపుకోండి, మీ రిఫర్లో మీరు కలుపుకోండి చాలు. బండి ఇప్పుడు నన్ను అడిగే వాళ్ళలో 80% మన కమ్యూనిటీలో లేరు. వాళ్ళు అడుగుతున్నారు. వేరే స్టేట్స్ కూడా అడుగుతున్నారు, నాకు నాకు 10 కావాలో 5 కావాలని అడుగుతున్నారు. కాబట్టి మంచి మన కాయిన్ యూటిలిటీకి వెళ్తుంది. సో ఇప్పుడు నేను రేట్ చెప్తున్నాను. విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ 200 కిలోమీటర్లని, 265 అని, లేదా 300 కిలోమీటర్లని రకరకాల రేట్లు పెట్టి 2 లక్షలు రకరకాలుగా పైన ఎంతో, ఇంకా 242ని, 2,60,000 లేదా 3 లక్షలని ఆల్రెడీ ఉన్నాయి. రేట్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కానీ మైలేజ్ 0. 110 రావడానికి గేర్లు ఎత్తిపోయి ఎన్నో కంపెనీలు 110, కానీ మంది పక్కాగా నేను చెప్పిన 200, 350 పక్కాగా మీకు సాలిడ్ ఉంటుంది. నెక్స్ట్ వెహికల్స్ నేను పెంచుకుంటాను దాన్ని. సో కాబట్టి ఇందులో నేను ఈ 200 కిలోమీటర్ల కంపెనీ ఏదైతే వెహికల్ ఉన్నదో దీన్ని నేను చెప్పినట్టు 2,02,000 కాలు అమ్ముతున్నారు. కానీ మనం ఇస్తున్న రేటు ఇప్పుడు ఇంత హైక్ లో, ఇంత మార్కెట్ లో, అంటే ఇన్న రేట్లు పెరిగిపోయి, ఇంత పెరిగిపోయి, పెట్రోల్ ఇదంతా ఇదైపోయినా సరే, ఇప్పుడు నేను అమ్మాలంటే వాళ్ళకంటే ఎక్కువ రేటుకి అమ్ముకోగలను. మార్కెట్ కూడా వెళ్తాయి కూడా, అంతకంటే ఎక్కువ అమ్ముకో. సారీ, దీనికి ముందు మీకు చిన్న విషయం చెప్పి రేటు చెప్తాను. అదేంటంటే, ఎవరైనా నాతోటి వాయిస్ మాట్లాడడానికి రెడీగా ఉండండి, ఒక చిన్న విషయం మాట్లాడతాను. ఎందుకంటే ఇదంతా మన కోసమే. ఇప్పుడు ఒక సెల్ కి 350 లేదంటే 1000, 750 లేదా 1000 సైకిల్స్ ఉంటాయి. ఇది ఎవరికైనా సైకిల్స్ మీద ఐడియా ఉంటే ఒకసారి నాతో మాట్లాడండి. ఒకసారి ఎవరికైనా చెప్పండి. సైకిల్ ఉన్నాయి మార్కెట్ లో. అంటే సైకిల్ అంటే సైకిల్ కాదు, సెల్ సైకిల్ అంటారు. ఛార్జింగ్ డాడీ, ఛార్జింగ్ సైకిల్. మినిమం ఇక్కడ ప్రజెంట్ ఉన్నాయి మాత్రం 30-35 కిలోమీటర్స్ 40 లోపే ఉన్నాయి డాడీ ప్రజెంట్. కిలోమీటర్స్ కాదు డాడీ, ఒక సైకిలింగ్ అంటే. అందుకే ఐడియా ఉన్న వాళ్ళు చెప్తే కొద్ది, అంటే మీకు ఐడియా ఉండదని కాదు, క్లారిటీ చెప్తాను. ఒక సైకిల్ అంటే అర్థం ఏంటంటే, ఒక సెల్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటే, బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ పెడితే ఒక సైకిల్. సైకిల్ అంటే తిరగడం అన్నమాట, మనం తొక్కే సైకిల్ కాదు. ఒక సైకిల్ అంటే ఒక బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అని ఒక సైకిల్ అంటారు. 100% ఛార్జింగ్ డాడీ. 100% ఛార్జింగ్. ఒకవేళ 25 అయింది అనుకో, సైకిల్లో 25% సైకిలింగ్ అయినట్టే. 50% ఉన్నాగా ఎక్కింది అనుకోండి, ఒక సైకిల్లో 50% అయినట్టే. దాని మీద మనకి ఎంత పర్సెంటేజ్ అయిందో డాడీ చెప్పినట్టు 100% ఎక్కినప్పుడు అది ఒక సైకిలింగ్ అయినట్టు. అంటే 0 నుంచి 100, మీకు ఒక 80% బ్యాటరీ ఉండే 20% నువ్వు ఎక్కిస్తే ఆ 100 కాదు, 0 నుంచి 100% ఎక్కితే ఒక సైకిలింగ్, అంటే ఒక సైకిల్ అవుద్ది. అలాంటి 1000 సైకిల్స్. అంటే ఉదాహరణకి ఒక బండి 15 కిలోమీటర్లు వస్తుంది అనుకోండి, ఒక బ్యాటరీ, చిన్న బ్యాటరీలు అమ్ముతున్నారు కదా ఇప్పుడు, 30,000 అమ్మేస్తున్నారు కదా, వాటి గురించి. ఒక సైకిల్ అనేది 15 కిలోమీటర్లు వచ్చింది అనుకోండి, అందులో 5 కిలోమీటర్లు మీరు అది తీయడానికి, లాస్ట్ లో నుండి వాడుకోవడానికి దీనికి పోద్ది, ఇంక 10 ఉంటది. ఒక సైకిల్ 10 కిలోమీటర్లు అంటే 1000 సైకిల్స్ ఎన్ని కిలోమీటర్లు వస్తాయి? చాలా ఇంపార్టెంట్ మీకు ఇది. ఒక సైకిల్ 10 కిలోమీటర్లు వస్తుంది, సైకిలింగ్ అంటారు దాన్ని, ఫుల్ ఛార్జింగ్ ని. అలాంటి 1000 సైకిలింగ్ అనేది మన బ్యాటరీలో వస్తూ ఉంటది. లిథియం బ్యాటరీలు రెండింటిలో 1000 సైకిల్స్ ఉంటాయి అన్నమాట. 10,000 కిలోమీటర్లు వస్తాయి డాడీ. 10 నుంచి 15,000 కిలోమీటర్లు అయ్యేసరికి ఆ బ్యాటరీ పోద్ది. మళ్ళీ మీరు కొత్తది కొనుక్కోవడమే. అలాగడికి 30 వస్తుంది అనుకోండి, అంతే పోద్ది. అది మంచి బ్యాటరీ అయితే. కానీ నేను మన బండిలో పెట్టిన బ్యాటరీ ఎంత అంటే, ఇందులో నేను ఇచ్చింది 3,000 సైకిల్స్. 3,000 సైకిల్స్ గుర్తుపెట్టుకోండి. 10,000 కాదు, 3,000 సైకిల్స్ ఉన్న బ్యాటరీ నేను అందులో తయారు చేసి పెట్టింది. మరి ఒక సైకిల్ కి 350 కిలోమీటర్లు అనుకుంటే, లేదా 300 మీరు నచ్చినట్టు తోలుతారు అనుకుందాం,
300 కిలోమీటర్ అంటే ఒక రోజులో తెలియదు కాదు అనుకుంటే అవి ఎన్ని కిలోమీటర్లు వస్తాయి జాగ్రత్త మీరు చెప్పండి. 9 లక్షలు డాడీ. ఎస్ డాడీ, 9 డాడీ. లక్షల కిలోమీటర్లు తోలితే గానీ ఆ బండి ఆ బ్యాటరీ అయిపోదు. అంటే అంత గొప్పగా తయారు చేశాను దాన్ని. కొన్ని మన మూడు అందుకనే తరాలు అయిపోతాయి డాడీ. డాడీ ఈ లెక్కన చూస్తే 69 సంవత్సరాలు వస్తుంది డాడీ. 3 తరాలు అయిపోతాయి డాడీ. 3 తరాలు ఉంటాయి డాడీ. 69 సంవత్సరాలు వస్తుంది డాడీ. 69 సంవత్సరాలు నీ దగ్గర ఉన్న బ్యాటరీ ఇప్పుడు రావట్లేదా డాడీ? వస్తుంది డాడీ. వస్తుంది డాడీ. సూపర్ గా వస్తుంది డాడీ. ఎన్ని ఎక్సలెంట్. రోజులకు ఒకసారి పెడుతున్నావు? ఎన్ని రోజులకు ఒకసారి పెడుతున్నావు? నేనా డాడీ నెల 20 రోజులకు లేకుంటే 30 days కి ఒకసారి పెడుతున్నా. పోనీ వారం రోజులకు ఒకసారి పెట్టారనుకో, లేదా వారం రోజులు లోపు అనుకోండి, కానీ రోజు ఈ బ్యాటరీ సైకిల్స్ అన్ని అలా పెట్టేసుకుని అది ఎప్పుడు ఛార్జింగ్ లో ఉంటది. తిరిగిన దానికంటే తిండి ఎక్కువ తింటది అది. అలాంటి అవును డాడీ, వీళ్ళు బ్యాటరీ. అట్లిట్లా పోయి ఛార్జింగ్ పెడుతున్నా. నా పక్క పొంటి ఒక ఎలక్ట్రీషియన్ ఛార్జర్ బండి ఆయన ఉన్నాడు. ఏంది నీది ఎలక్ట్రీషియన్ బండి అంటే నువ్వు ఎప్పుడు నువ్వు ఛార్జింగ్ పెట్టావు ఒక్క రోజు కూడా నాకు కనవలేదు. నేను రోజు పెడతా ఛార్జింగ్, నువ్వు అసలు ఛార్జింగ్ పెడతావా పెట్టవా, ఇది ఛార్జింగ్ చేస్తారా అని అడిగింది. అవును, కాబట్టి అంత మంచి బ్యాటరీ మీకు ఇస్తున్నాను, అంత అద్భుతంగా మీకు ఇస్తున్నాను. వాట్ డాడీ రేట్లోకి వెళ్ళిపోతాను, క్లోజ్ చేసేస్తున్నాం. दोस्तों डैडी जी का कहना है कि अभी आप सभी को पता है अभी युद्ध चल रहा है जिसकी वजह से 15 से लेके 25% तक रेट बढ़ गया है सभी का। और उसके साथ साथ अभी इंडिया के अंदर गैस ये अभी जो गाड़ी के ऊपर 30% बढ़ चुका है। ठीक है, कंपनी भी ऐसा बढ़ा के ले सकती है, लेकिन कंपनी का कहना है कि इतना सारा होने के बाद भी अभी आप लोग को पता है 2,02,000 ऐसा चल रहा है गाड़ी का रेट। ठीक है, फिर भी कंपनी का कहना है कि दोस्तों इसके अंदर और एक चीज डैडी जी बता रहे हैं कि 200 किलोमीटर वाला जो गाड़ी है हमारे पास या 300 किलोमीटर का गाड़ी कंपनी दे रही है, उसके अंदर बैटरी का सर्किल मतलब साइकिल बोल रहे हैं। साइकिल मतलब क्या, जो चार्जिंग होता है, जो चार्ज फुल चार्ज होता है तो एक सर्किल बोलते हैं उसको। ठीक है, 25% होता है तो उसको आधा बोलते हैं। ठीक है, ऐसा करके आप देखेंगे तो एक चीज एग्जाम्पल के हिसाब से डैडी ने बताया कि 1000 साइकिल में कोई गाड़ी रहता है, मतलब 1000 साइकिल मतलब क्या होता है, उतना राउंड, मतलब कंपनी का कहना है कि 1000 सर्किल जिसका पास रहता है वो ओनली 10,000 किलोमीटर तक ही वो गाड़ी जाएगा। ठीक है, उसके बाद वो बैटरी खत्म हो जाता है। लेकिन हमारा पास जो है 3000 साइकिल, मतलब आप फुल चार्ज करके आप 300 किलोमीटर भी जाते हो, ठीक है, तो 300 किलोमीटर इंटू 3000 करेंगे तो कितना होता है, तो उतना किलोमीटर तक आपका गाड़ी जाएगा, मतलब 9 लाख तक किलोमीटर आप जा सकते हैं। तो उसको डिवाइडेड भी आप साल कर सकते हैं, कितना साल में आप 9 लाख तक जा सकते हैं दोस्तों। तो इतना सारा आपका गाड़ी का जो बैटरी इतना टाइम तक चलेगा, ऐसे बैटरी किसी के पास भी नहीं है। वो चीज डैडी जी बोल रहे हैं, तो उसके हिसाब से हमारा रेट कितना होना चाहिए, और अभी डैडी जी आपको रेट बताने वाले। ओवर टू डैडी। ఓకే డాడీ, థ్యాంక్ యూ. అయితే ఒక తాడు గాని ఏదైనా చేస్తున్నప్పుడు ఒక్క వెంట్రుక చాలా బలహీనంగా ఉంటది, కానీ ఒక 1000 వెంట్రుకలు లేదా 10,000 వెంట్రుకలు లేదా 10,000 గడ్డి పరకలు కానీ కలిసి అనుకోండి, ఏనుగు కూడా దాన్ని తెంపలేదు. అలాంటి పరిస్థితుల్లో హై మైలేజ్ ఇచ్చిన బ్యాటరీని ఇప్పుడు నేను పెడుతున్నాను. అందువల్ల సంవత్సరంన్నర అయినా ఇప్పటికొచ్చి నాకు కంప్లైంట్ రాలేదు మీ దగ్గర ఉన్న బర్రెల్లోంచి. చిన్న ఏ వస్తే మీరు చేసుకుంటున్నారా ఈ మామూలు కంప్లైంట్స్. కాబట్టి ఒక అద్భుతమైన బండిని మీ చేతి పెడుతున్నాను. దీన్ని మార్కెట్ ఇండియా అంతా చిత్తగొట్టు చేద్దాం. సో ఇప్పుడు 200 కిలోమీటర్ల బండిని టెస్ట్ చేసుకొని కొనుక్కోండి అని నేను చెప్పాను. సో అలాగే కొనుక్కోండి. 200 కిలోమీటర్ల బండి ఏదైతే ఉందో దాన్ని 1,85,000 రూపాయలు, అందులో 25,000 రూపాయలు ఇందాక నేను చెప్పినట్టు అయిపోను, మిగతా క్యాష్ ఇవ్వాల్సి ఉంటుంది. 1,85,000 రూపాయలు అంటే 2,265 కిలోమీటర్లు అని చెప్పి 2 కిలోమీటర్లు వస్తుంది అనేది కూడా వాళ్ళు 2,02,000 రూపాయలు పెట్టారు. మనం 1,00,000 థ్యాంక్ యూ డాడీస్ 1,85,000 రూపాయలు మాత్రమే పెట్టారు. ఇదే మనం ఒక పెద్ద కంపెనీ దొరికినట్టయితే అద్భుతమైన రేట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెట్టు. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. మన కాయిన్ రేట్ పెరగడానికి ఇవన్నీ మనం తీసుకొని వెళ్తాం. థ్యాంక్ యూ. అయితే మనం ఇంత మైలేజ్ ఇస్తున్నప్పటికీ కూడా మనం ఆ రేట్లోనే మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు బ్యాటరీ రేటు పెరిగింది, బండి రేటు పెరిగింది, ట్రాన్స్పోర్ట్ రేటు పెరిగింది, ఇన్ని పెరిగినా వాళ్ళ మనం 2 పెట్టామంటే నేను ఎంత పెట్టాలి, దానికి మనం ఎంత పెట్టాలి? 100 కిలోమీటర్లు కాలేని దాన్ని 200 పైన వస్తుందని చెప్పేసి 2 లక్షలు చెప్తే మనం ఎంత పెట్టాలి? చాలా ఎక్కువ పెట్టాలి. కానీ మనకు అవసరం లేదు 1,85. ఇక రెండవది 350 కిలోమీటర్ వస్తుందని చెప్పాను కదా, అది 3,35,000 మాత్రమే.
దాది మీకు 300 ప్లస్ అనమాట, 350. అది 3,30,000 మాత్రమే. ఇప్పుడు మనకి ఎవరైతే మనకి ఇప్పుడు ఈ ఏంటి ఓలా అని ఊబర్ అని చేస్తున్నారు కదా, వాళ్ళు కానీ ఈ డెలివరీ చేస్తున్న వాళ్ళు కానీ ర్యాపిడోలా చేస్తున్న వాళ్ళు కానీ ఆ కమర్షియల్ గా ఎక్కువ కిలోమీటర్లు తీసుకుంటారు. అలా కాకుండా ఇంట్లో వాళ్ళు అనుకున్న తక్కువ కిలోమీటర్లు తీసుకుంటారు. ఎందుకంటే 200 కిలోమీటర్లు ఒక రోజు తోలాలంటే తరం కాదు, వాడికి ఎట్టి పరిశ్రమను అవ్వదు. అంత అద్భుతమైన బండి మీ చేతిలో పెడుతున్నాం. రేపు కొత్త వయసు రోజు నుంచి అంటే ఇప్పటి నుంచి బుకింగ్స్ పంపించవచ్చు. కొత్త వయసు రోజుని ఫస్ట్ డెలివరీ అనేది నేను ఒకటి చేస్తున్నాను. ఆ తర్వాత నుంచి నాకు బుక్ అయిన వెంటనే నా దగ్గర వెహికల్స్ రెడీగా ఉంటాయి కాబట్టి వెంటనే బండి వేరేగా బ్యాటరీ వేరేగా పార్సల్ చేస్తున్నాను. ఆ రెండు మీకు దగ్గరలో ఉన్న దగ్గర మీరు తీసుకోండి. అది ఎలా పెట్టాలో అందులో ఎలా పెట్టుకొని ఏదేది కలపాలో నేను చెప్పి ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో ప్రకారం బ్యాటరీని తీసుకొచ్చి అందులో కలిపించుకొని పట్టుకెళ్ళండి. బండిలో బ్యాటరీ పెట్టి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒప్పుకోవటం లేదు గవర్నమెంట్. అందువల్ల దాన్ని వేరేగా దీన్ని వేరేగా షోరూమ్ లేని చోటకి నేను అది ఇస్తున్నాను. షోరూమ్ ఉన్న చోట మీరు అక్కడికి వచ్చి 175 లేదా 150 కిలోమీటర్ల లోపు ఉన్న వాళ్ళందరూ 200 ఉండాలి. ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి బండిని ట్రైల్ వేసుకొని పట్టుకెళ్ళిపోవచ్చు. లేని వాళ్ళు నాకు బుకింగ్ చేస్తే నేను ఇక్కడి నుంచే పంపించేస్తాను. దీనికి కమిషన్స్ అద్దరు కూడా ఇస్తాం. నేను అది కూడా నెక్స్ట్ కొత్త అవసరం అది కూడా ఇస్తాను. ఓవర్ టు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि 200 किलोमीटर वाला गाड़ी, ठीक है, आप लोग को पता है मार्केट के अंदर 2 लाख से ऊपर ही चल रहा है, ठीक है। 195 बोल रहे हैं वो लोग, लेकिन उतना भी नहीं आता, उससे कम ही आता है, ठीक है। 110 से ज्यादा किसी के पास नहीं है, ठीक है। డాడీ 185 चैपलेट बनेंगे रेट। ओके दोस्तों, डैडी जी का कहना है कि 110 आपको पता है 110 से ऊपर कोई भी नहीं देता है, लेकिन हमारा कंपनी 200 किलोमीटर वाला गाड़ी आपको 1,85,000 में ही दे रहा है दोस्तों। 1,85,000, इसको ध्यान देना दोस्तों, क्योंकि अभी सारा चीज रेट बढ़ने के बाद भी कंपनी ने आपको ओनली 1,85,000 में 200 किलोमीटर वाला गाड़ी दे रही है, ठीक है। उसमें भी आपका क्या क्या कट जाएगा, देखिए वहाँ 15,000 का किसी से कॉइन देने वाले हो, IDT 5,000 का देने वाले हो, EV परचेज पॉइंट्स बोल के 5,000 देना, मतलब 25,000 रुपया यहाँ से आपका कट रहा है। मतलब इतना कटने के बाद आपको कितना पड़ेगा, कितने में गाड़ी आएगा दोस्तों, 1,60,000 में आपको गाड़ी आने वाला है, ठीक है। तो आप लोग इसको ध्यान दे सकते हैं और आप सोच सकते हैं आप कितना लोगों को ये प्रमोशन कर सकते हो, और इसके ऊपर जबरदस्त इनकम आने वाला है आपको। वो इनकम भी कंपनी आपको दिखाने वाली है नेक्स्ट वीक में, ठीक है। कितना इनकम आने वाला है, क्या है। सॉरी दोस्तों, कॉल आ गया था एक, ठीक है। यही चीज को मैं बोलना चाहूंगा दोस्तों कि 1,85,000 में आपको गाड़ी मिल रहा है। उसमें से 25,000 रुपये आपका KCC कॉइन हो गया, और KCC कॉइन 15,000 का, 5,000 का IDT, EV परचेज पॉइंट्स बोल के 5,000, टोटल 25,000, मतलब 1,60,000 में आपको गाड़ी आ रहा है, ठीक है दोस्तों। इस चीज को आपको ध्यान देना है। और ऐसा गाड़ी 200 किलोमीटर चलाने वाला आपको 200 किलोमीटर चला के फिर लेना पड़ेगा ये गाड़ी, ठीक है। उसके बाद हमारा 350 किलोमीटर वाला गाड़ी आया है, उसका रेट आप देखेंगे तो ज्यादा नहीं है, 3,35,000 रुपया है, ठीक है। 3,35,000 है, ठीक है। उसमें से कंपनी क्या करने वाले, 25,000 रुपया आपको पता है, 25,000 रुपये का 15,000 का KCC कॉइन, 5,000 का IDT, 5,000 का EV परचेज पॉइंट, ये तीनों निकाल देंगे तो 3,10,000 रुपये ये गाड़ी आपको मिल रहा है 350 किलोमीटर वाला। ये कौन लेगा दोस्तों, जिनको ज्यादा किलोमीटर जाना पड़ रहा है, ठीक है, तो वो लोग ये गाड़ी लेंगे। और जो घर के अंदर मतलब कम किलोमीटर जाने वाले हैं वो लोग क्या करेंगे, हमारा छोटा गाड़ी लेंगे 200 किलोमीटर वाला, ठीक है। तो ये 2 रेट आप लोग के सामने कंपनी रख लिया है, और इस चीज को कंपनी 18 तारीख को पहला गाड़ी लॉन्च करने देने वाली है। उसके बाद जो भी लोग बुकिंग, अभी आज से चालू है बुकिंग, पहले भी 13 लोग बुकिंग कर चुके हैं, और बाकी किसी को भी करना है तो कर सकते हैं। पहला कंपनी 100 गाड़ी देने वाली है, ठीक है। वो 100 गाड़ी जो कंपनी देने वाली है, कंपनी का कहना है कि दूर से कोई आता है, ठीक है, 150 किलोमीटर 200 किलोमीटर से भी ज्यादा दूर से कोई आता है, तो उसको कंपनी गाड़ी जैसे आप बुकिंग करोगे, पैसे दे दोगे कंपनी को, तो कंपनी दूसरे दिन आपका गाड़ी निकालेगी वहां से। और मतलब अभी नहीं, 18 तारीख के बाद ही, ठीक है, 18 तारीख के बाद कंपनी डिस्पैच करने वाली है। तो पहले गाड़ी 18 तारीख को देगी, उसके बाद धीरे धीरे करके सभी गाड़ी आएगा, ठीक है। जो भी गाड़ी
गाड़ी आपको पास आएगा वो कैसा आएगा, बिना बैटरी का। बैटरी अलग से भेजेगी कंपनी और गाड़ी अलग से भेजेगी, दोनों पार्सल करके आपको भेजेगी और एक वीडियो बना के भेजेगी, जिस वीडियो से आप देख के उसको ज्वाइन करके आप लगा सकते हैं, ठीक है। तो ये चीज को आपको ध्यान देना है दोस्तों। आप लोग को कैसा लगा, आप लोग लव यू सिंबल भेज के बता सकते हैं डैडी जी को। ओवर टू डैडी। అయితే 200 కిలోమీటర్లది 1,85,000, 350 కిలోమీటర్లది 2,35,000 రూపాయలు. అలాగే ప్రతి డాడీ 3 లక్షలు బండికి అన్నారు కదా, అది 2,35,000. 3 లక్షలు అక్కడే 2,35,000 అన్నారు డాడీ. మీరు అప్పుడు 3,35,000 అన్నారు. సారీ దానికోసం సారీ సారీ నేను 2,35,000, 2,35,000. డాడీ ఇంకోసారి ఓకే, మొత్తం చెప్పి క్లారిటీగా చెప్పండి డాడీ మీరు. ఒకసారి दोस्तों క్లారిటీ చెప్పండి డాడీ. ఒకసారి दोस्तों ఆగరా डैडी जी చెప్పి చెప్పి నరసింహ సార్ दोस्तों एक चीज డాడీ చెప్పండి. हाँ दोस्तों, एक चीज यहाँ पे गलत हो गया है कि 3,50,000 किलोमीटर जाने वाले गाड़ी को कंपनी ज्यादा नहीं है दोस्तों। 3 लाख जो मैं बोल दिया था, 3 लाख नहीं है, वो 2,35,000 है दोस्तों। मतलब बहुत कम रेट है दोस्तों, सोच सकते हैं आप। 2,35,000 का ही रेट है इसका, ठीक है। 3,50,000 किलोमीटर जाने वाला गाड़ी ओनली 2,35,000 में मिल रहा है दोस्तों। ओवर टू डैडी। అయితే అన్నింటికి కూడా ఇది లగేజ్ పెట్టుకుంటే ఏమంటారు దాన్ని డాడీ, లగేజ్ పెట్టుకుంటే డిక్కీ. అన్నింటికి కూడా గతంలో మనం ఇచ్చిన బళ్ళకి డిక్కీ ఉండదు. ఆ బ్యాటరీలో సగమే ఇప్పుడు, కానీ ఇది 350+ వస్తుంది. అంటే చిన్న బ్యాటరీ చేయాల్సి వచ్చింది, కానీ చిన్న బ్యాటరీలో పెద్ద మైలేజ్ తేవాల్సి వచ్చింది. ఎందుకంటే డిక్కీ కూడా ఉంటది, రెండు బళ్ళకి డిక్కీ ఉంటది. అలాగే ఆ 2 బళ్ళకి కింద బ్యాటరీ పెట్టేది కంపెనీ ఇచ్చి వాళ్ళది కాకుండా నేను మళ్ళీ దాన్ని డిజైన్ చేసుకొని ఆడిచ్చిందంత కట్ చేసి కొత్తగా మళ్ళీ నేను డిజైన్ చేసి వెల్డింగ్ చేసుకొని ఇస్తున్నాను. అంటే యాజ్ డీజ్ గా కంపెనీ వాడు ఇచ్చినట్టు ఆ బ్యాటరీలు పెట్టేసి ఇచ్చేదానికి అవదు మంది. ఎందుకంటే నాకు డిక్కీ ఇవ్వాలి, ఆ డిక్కీది కూడా మైలేజ్ ఇవ్వాలి. అలాగే ఈ ఛార్జింగ్ టైం కూడా ఓన్లీ 5 అవర్స్. ఛార్జింగ్ టైం కూడా ఓన్లీ 5 అవర్స్ అంతే. కాబట్టి ఏంటండి డాడీ అదిరిపోతుంది డాడీ, అదిరుతుంది డాడీ, సూపర్ గా ఉంది డాడీ. ఎస్ డాడీ డాడీ. ఇప్పుడు డాడీ మార్కెట్ లో వేరే వెహికల్స్ ఉన్న ఫీచర్స్ అన్ని మన వెహికల్ అంటే ఛార్జింగ్, ఫోన్ ఛార్జింగ్ కానీ, గూగుల్ మ్యాప్ కానివ్వండి, ఇవన్నీ ఆటోమేటిక్ అన్ని ఉంటాయా, దాంట్లో ఏమన్నా చేంజెస్ ఉంటాయా? ఎక్స్ట్రా ఇస్తున్నాం మనం ఏమన్నా? చాలా మంచి విషయం అడిగాడు డాడీ, నాకు చాలా అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఒక డిజైనర్ని కాదు, ఒక టెక్నీషియన్ని. మైలేజ్ తేవడంలో నేను ఇప్పుడు మీకు ఇంకా రానున్న కాలంలో మైలేజ్ పెరుగుతుంది కానీ రేటు పెరగదు, రెండు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ మైలేజ్ పెరుగుతుంది కానీ రేటు పెరగదు. అంటే మీకు ఉన్న వాళ్ళకే వస్తాయి అవన్నీ. ఇక్కడ అంటే షార్ట్ పీరియడ్ లో అంటే ఇవాళ రేపు వచ్చింది కాదు, భవిష్యత్తులో వస్తుంది. ఇది ఇప్పుడు అప్పుడే కాదు. అయితే 200 కిలోమీటర్ తోలలేడు. అయితే నీకు గూగుల్ లొకేషన్ వస్తుంది, లేకపోతే మీకు ఇది వస్తుంది, ఇవన్నీ వస్తాయని చెప్తున్నాడంటే బండి వేగంగా పోద్ది. దాని తాలూకా డిస్ప్లేతో పాటుగాన దానికి ఉన్నటువంటి కంట్రోలర్ వేగంగా కంట్రోల్ తప్పుద్ది. అది ఆటోమేటిక్ గా మైలేజ్ మీద చూపిస్తుంది, ఛార్జింగ్ మీద చూపిస్తుంది. అన్ని ఎక్కువ ఫెసిలిటీస్ మీరు కోరుకోకండి. మీరు ఏదైతే బండికి ప్రధానమైన ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ మాత్రం మీరు తీసుకోకండి. అలా తీసుకున్నారంటే బండి పోతుంది. నేను చాలా ఇద్దరు అనుకున్నాను, కానీ దానివల్ల కంట్రోల్ డ్యామేజ్ అవుతుంది. అవి మన దగ్గర ఉండవు, మనం చేయలేం దాన్ని. చైనా నుంచి ఒకరి నుంచి తేవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అది చూసుకోండి. 200 కిలోమీటర్లు ప్లస్ వస్తుంది, అది 1,85,000 విత్ డిక్కీ. 350 కిలోమీటర్లు ప్లస్ వస్తుంది, అది 2,35,000 విత్ డిక్కీ. మిగతా అన్ని మామూలుగానే ఉంటాయి, మిగతా అన్ని కూడా మీకు మామూలుగా ఉంటాయి. బండి తోలుకోండి, బండి తోలే చూడండి. ఎందుకంటే 350 కిలోమీటర్లు తోలడానికి మీకు టైం ఉండదు. మీరు హ్యాపీగా మీరు ఎంత తోలుతారో అంత తోలేసుకోండి. 200 అయితే పూర్తి తోలేయండి. మీకు హ్యాపీగా మీకు నచ్చినట్టు తోలుకో. మీరు ఇంటికి పట్టుకెళ్ళిపోయింది నచ్చినట్టు తోలండి. నేను మైలేజ్ చూపించింది 3.1లో చూపిస్తాను. ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా తోలేసుకోవచ్చది. మీరు ఎంత తోలినా ఒక రోజులో తోలలేరు.
కాబట్టి ఇండియా మొత్తం దాన్ని తీసుకెళ్తాను. మన కిబోలో ఉన్న వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా వచ్చి హ్యాపీ కొనుక్కోవచ్చు, కాయిన్స్ వాళ్ళు ఇవ్వచ్చు, హ్యాపీగా తీసుకుంటాను. కాబట్టి థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. చిత్త కొట్టేద్దాం. నాకు లీడర్స్ కావాలి. నేను చెప్పిన బ్రాడ్కాస్ట్ లోను నేను లీడర్స్ అని గుర్తిస్తాను. అనవసరమైన రిఫరల్ తీసుకొని ఉన్నటువంటి కెరీర్ని పాడు చేసుకోకండి, మీ మీద ఉన్న నమ్మకాన్ని పాడు చేసుకోకండి. మన దగ్గర అద్భుతమైన ఆయుధం బండి కావచ్చు, రేపు డాడీ రోబోట్ కావచ్చు, లేదా స్కై అండ్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన కాయిన్ రేట్ పెంచడంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను డాడీస్. ఎందుకంటే ఇదే మైలేజ్ మీకు ఎక్కడైనా ఎవరైనా ఇచ్చారంటే మాత్రం ఇది 3 లక్షల రూపాయలకు కూడా ఏ బ్రాండెడ్ థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ, ఏ బ్రాండెడ్ కంపెనీ కూడా ఇవ్వలేడు. 120 కిలోమీటర్లు కూడా మైలేజ్ తోలు చూపించమానండి, కష్టం. అలా చూపిస్తాడు. ఎంత 180 150 ఎంతో చెప్తాడు. దాన్ని రేటు కూడా భారీగా ఉంటది. కానీ మనం మీకు 200 కిలోమీటర్లు మీరు కొత్త మాసి నుంచి అంటే 18వ తారీఖు నుంచి నా దగ్గరికి ఎవరైనా బండి కావాలంటే రండి, నేను ఇస్తాను, తోలండి. ఆ తర్వాత ఎక్కడెక్కడ షోరూమ్ వస్తున్నా అక్కడికి నేను వెళ్తుంది. మీరు తోలు చూసుకోండి. ఏ కంపెనీ ప్రపంచంలో ఏ కంపెనీ కూడా టెస్ట్ డ్రైవ్ కి ఫుల్ ఛార్జ్ టెస్ట్ డ్రైవ్ కి ఇచ్చిన కెపాసిటీ ఉన్న బండి ఒక్కటి లేదు. మీరు అడగండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత పెద్ద కంపెనీని అడగండి, అది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రికల్ ఏదైనా సరే ఫుల్ ఛార్జ్ ఇవ్వమనండి, ఎవ్వడెవడో ఒకే ఒక్కడిస్తాడు, అది కిబో వాడు, అది నువ్వే. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. జై హింద్, జై హింద్ డాడीज। जय हिंद डैडी, जय हिंद। दोस्तों डैडी जी का कहना है कि हमारा 200 किलोमीटर की गाड़ी है जो 1,85,000 है, 350 किलोमीटर की गाड़ी है 2,35,000 है, ठीक है। और चार्जिंग हमारा 5 घंटा ही आपको चार्जिंग करना है, ठीक है। उससे ज्यादा चार्जिंग करने की जरूरत नहीं है, सिर्फ 5 घंटे में आपका चार्जिंग हो जाएगा। तो इसको ध्यान देना है आप सभी को। और ब्रॉडकास्ट ग्रुप में कंपनी आप सभी को लेना चाहती है। कंपनी सभी बहुत सारे लीडर्स कंपनी को चाहिए, ठीक है। बाहर से भी हो सकते हैं, हमारा कीबो मेंबर भी हो सकते हैं। गाड़ी परचेज करने के लिए हमारा कीबो मेंबर होना चाहिए, इससे कुछ नहीं है। बाहर से भी किसी को भी गाड़ी चाहिए तो वो भी बुकिंग कर सकते हैं, ठीक है। तो इस चीज को ध्यान देना आपको। और गाड़ी आपको जैसे पेमेंट आप भेज देते हैं 18 तारीख के बाद, अभी जो भी पेमेंट भेजेंगे और 18 तारीख के बाद भी भेजेंगे, कभी भी आप पेमेंट भेजते हैं तो आपको कंपनी डायरेक्ट आपको घर पे पहुंचा देगी, गाड़ी और बैटरी अलग अलग करके भेज देगी, ठीक है। यही चीज को डैडी जी ने आप लोग के सामने रखे हैं दोस्तों, क्योंकि आज देखेंगे आप ब्रांडेड कंपनी के अंदर 200 किलोमीटर चलने वाला गाड़ी का रेट कितना है और 350 किलोमीटर चलने वाला गाड़ी का रेट कितना आप देख सकते हैं। और वहां पे इतना किलोमीटर बोलते हैं लेकिन उतना जाता नहीं है। हमारा पहला गाड़ी है जो कि जितना बोलती है उतना कंपनी आपको टेस्ट ड्राइव के लिए भी देती है, ऐसा कोई देता नहीं है। और उसके साथ साथ हमारा डिक्की का फैसिलिटी भी है, ठीक है, चार्जिंग पॉइंट। और डैडी जी का कहना है कि आप लोग जो फीचर देख रहे हो वहां पे, फीचर कौन सा, जैसे गूगल में देख रहे हो कि कहाँ से गाड़ी कैसे जा रहा है, वो सब जो आपको देखना है, ठीक है। ये सारा फैसिलिटी हमारा इसमें नहीं मिलेगा। नॉर्मल गाड़ी जैसे मिलेगा आपको, ठीक है। अभी तक जो गाड़ी चल रहा है पेट्रोल वगैरह में देखे होंगे तो ऐसे ही गाड़ी मिलेगा आपको। आप टेस्ट ड्राइव पहले लो, उसके बाद ही गाड़ी परचेज करो, ऐसा डैडी जी का कहना है। ओवर टू यू दोस्तों। और एक चीज बताऊंगा, जितने भी हमारा होस्ट है उन सभी को धन्यवाद करना चाहूंगा, क्योंकि वो लोग ने इतना टाइम पैशन दे के सुने। उसके साथ साथ हमारा कम्युनिटी, हमारा जो 500 पार्टिसिपेंट है तो उनको पहले धन्यवाद करना चाहूंगा। वो लोग ने सभी ध्यान पूर्वक इसको सुने हैं। तो वही चीज को आगे भी हम लोग लेके जाएंगे। और डैडी जी का कहना है कि हम किसी को ग्रुप नहीं बनाएंगे। डैडी जी ओनली ग्रुप कैसे बनाएंगे, ब्रॉडकास्ट ग्रुप में लोगों को बनाने वाले ग्रुप, ठीक है। लीडर्स कंपनी को चाहिए। और टीचर